పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. వారి వారి జీవితాల్లో, వారి వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో వారి యొక్క సాధనా రహస్యాలని, వారి జీవితంలో వారు పొందిన ఈ యొక్క అనుభూతుల్ని, అలాగే వారు చేసినటువంటి ఎన్నో పరిశోధనల తాలూకు జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం సాగి కమలాకర్ శర్మ గారు. వారు మన సొసైటీకి కానివ్వండి, పిరమిడ్ ఛానల్కి కానివ్వండి, పిరమిడ్ ప్రపంచానికి కానివ్వండి, వారు సుపరిచితులు. వారు ఎన్నో అవార్డుల్ని, ఎన్నో బిరుదుల్ని పొందినవారు. ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి ఎన్నో అవార్డ్స్, అలాగే వారు ఎన్నో గ్రంథాలను కూడా రచించారు. వారు జ్యోతిష్యం మీద కూడా ఎన్నో గ్రంథాలు రచించారు. వారు ఓయూలో ప్రొఫెసర్గా, తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే జ్యోతిష్యం మీద మనకి ఎన్నో టీవీ ఛానల్స్లో వారు నిత్యం కనిపిస్తూ ఉంటారు. ఎన్నో ధర్మ సందేహాల కార్యక్రమాల్లో, ఎన్నో పండగల విశేషాలలో వారు టీవీ ఛానల్స్లో కనిపిస్తూ ఉంటారు. వారితో మనకి ఈరోజు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎన్నో రోజుల ప్రయత్నం అనుకుంటూ ఇలా ఈరోజు కుదరటం జరిగింది. మీరు చాలా పెద్ద జ్ఞాన సముద్రం కంటే ఆ జ్ఞానంలోకి ప్రయాణం చేసేటప్పుడు బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది పెద్ద పెద్ద పదాలు మాట్లాడేస్తాం. కర్మ అంటే మాట్లాడేస్తాం, క్రియ అంటే మాట్లాడేస్తాం, యమ నియమ అంటాం. అయ్యేంటో తెలియదు. అంటే దాన్ని కట్టి డెఫినేషన్ అడిగినప్పుడు ఇలా అలా అని చెప్తూ ఉంటారు. ఈరోజు నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క బేసిక్స్ మీద వెళ్దామని, మీతో నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ చేయాలనే ప్రయత్నంగా మొదలు పెట్టాం. కాబట్టి ఈరోజు బేసిక్తో మొదలు పెడదాం. అసలుకి ఆధ్యాత్మికత అంటేనే పునరపి మరణం, పునరపి జన్మం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి కర్మ సిద్ధాంతం లింక్ అయి ఉంటుంది. అలా కర్మ అంటే ఏంటి? ముందుగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆప్తులకు, మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఇది ఇష్టాగోష్ఠిగా మనం హాయిగా మాట్లాడుకుందాం. బేసిక్గా నేను మిగతా వాటికన్నా ఎక్కువగా ఒక టీచర్ని కాబట్టి ఒక పాఠంలాగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. పిల్లలకు చెప్పాలి అనుకునేటట్టయితే పాఠం చెప్పాలి. పాఠం చెప్పే సందర్భంలో ఒక్కొక్క పదాన్ని విడమర్చి ఆలోచించేయటమే మంచిది. అట్లా ఆలోచిస్తేనే సాధారణ వ్యక్తి అసాధారణానికి మారతాడు. అందుకని ఆ మార్గంలో మీరు అడిగారు, చాలా సంతోషం. ఆధ్యాత్మిక కోణంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ వ్యక్తి తప్పనిసరిగా, అసలు వ్యక్తి ఎక్కడైనా కానీ ఈ లోకంలోకి వ్యక్తమైనటువంటి వాడికి తాను మళ్ళీ శక్తిగా మారటం అనేటటువంటిది లక్ష్యం. వందల మార్గాలు ఏవైనా సరే వ్యక్తి శక్తిగా మారుతున్నప్పుడు వ్యక్తమైన వానికి కర్మ తప్పట్లేదు. ఈ లోకంలోకి వ్యక్తం అయినటువంటి వాడు వ్యక్తి. మనమందరం వ్యక్తమయ్యాం. వ్యక్తం నుంచి మనం అవ్యక్తానికి వెళ్ళాలి. అవ్యక్తానికి వెళ్ళే మార్గం పేరే మనం అనేక రకాల మార్గాల్లో ధ్యాన మార్గం ఒకటి మనకు. అయితే ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఏదో ఒక పని చేయక తప్పదు. ప్రతి నిమిషం పని చేస్తూ ఉండాలి. గాలి పీల్చుకోవడం కూడా పనే. నేను పీల్చుకోనండి అని చెప్పేసి అంటే మీ ఇష్టం, నేను చేయలేను. నీళ్లు తాగటం పనే, అన్నం తినటం పనే. పనిని కర్మ అంటాం. చేసేటటువంటి పని కర్మ అనిపించుకోబడుతుంది. కర్మ అనుకుంటున్నప్పుడు కర్మ చేసే వాళ్ళందరినీ కార్మికులనే పిలవాలి. మనమందరం కార్మికులం. కార్మిక సంబంధమైనటువంటి విశేషాల్లో తేడాలు కనపడుతున్నాయి ప్రపంచం లోపల. ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి చెమటోడ్చి భౌతిక శరీరాన్ని చాలా కష్టాలు పెట్టుకొని సంపాదించేటటువంటి విధానం, చాలా తక్కువ సంపాదించేవాడు కొందరు ఉన్నారు. అలా ఒక గంట సేపు అట్లా వెళ్ళి వచ్చేసేసి లక్షల కోట్లు సంపాదించేటువంటి వాడు కొంతమంది ఉన్నారు. అసలు మానవ జీవన విధానం ఇక్కడ మొదలైంది. ఏంటి ఇంత డిఫరెన్స్? ఎక్కడ సంబంధం? ఎందుకు ఈ విధంగా ఉన్నాడు
అనుకున్నప్పుడు అదొక్కటి తేడా కనపడట్లే. ఒకరు పొడుగ్గా ఉన్నారు, ఒకరు పొట్టిగా ఉన్నారు, ఒకరు లావుగా ఉన్నారు, ఒకరు సన్నగా ఉన్నారు, ఒకరు బ్రహ్మాండంగా జుట్టు ఉంటుంది, ఒకరికి బాల్డ్ హెయిర్ ఉంటుంది, ఒకరికి పుట్టగానే రోగాలు, ఒకటి చచ్చిపోయేంత వరకు కూడా రోగం ఉండదు, ఒకడు ముట్టుకుంటే మాసిపోయేంత, ఒకరు ముట్టుకుంటే మనకంటుతుందేమో అనంత ఇబ్బందికరం. ఇట్లా మీరు ఆర్థిక స్థితిగతుల్లో కూడా రూపాయి చూడటానికి కష్టపడేవాడు ఒకడైతే రూపాయి నోట్ల మించి నడిచేవాడు ఇంకోటి ఉన్నాడు. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, భేదాలు ఎన్నో రూపాల్లో ఉన్నాయి. మనకే కాదండి, వృక్ష ప్రపంచంలో ఉన్నాయి, జంతు ప్రపంచంలో కూడా ఉన్నాయి. ఏంటి ఇన్ని రకాల భేదాలు? ఇక్కడ ఆలోచించినప్పుడు మన వాళ్ళందరూ ఆలోచించేది, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇది కూడా కర్మే అన్నారు. ఎప్పటి కర్మ? మీరు అడిగిన ప్రశ్న ఇప్పటి కర్మ, ఇప్పుడు మనం చేసేది. కానీ అసలు మరి ఇట్లా ఈ వ్యక్తి వ్యక్తమై ఈ లోకంలోకి, ఈ ఇంట్లో, ఈ కుటుంబంలో, ఈ వ్యవహారంలోకి ఇట్లా వచ్చాడంటానికి ఎక్కడిది ఈ కర్మ? మనం ఏమంటాం, మన కర్మ అండి ఇది ఎంత అని చెప్పేసి అని అంటాం. అంటే ఎప్పటిది ఇది? అంటే ఎప్పుడో చేసినది. ఎప్పుడో చేసినటువంటి కర్మకు ఇప్పుడు వచ్చేటటువంటి ఫలితాన్ని మన వాళ్ళు లెక్కలు కట్టడం మొదలుపెట్టారు. నేను ఒకరిని ద్వేషించి వస్తే ఈ జన్మలో నాకు అందరికీ కూడా ద్వేషులే పక్కన ఉంటారు. నేను ఒకరిని దెబ్బలు కొట్టొచ్చాను అనుకోండి, తెల్లారి వాడు నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు కదా, వాడు 10 మందిని సమకూర్చుకొనే నన్ను కొడతాడు. నేను మిమ్మల్ని ప్రేమించాను అనుకోండి, నాకు ఎప్పుడో పండగ నాడన్నా కానీ కనీసం వాట్సాప్లోనైనా కానీ శుభోదయం సార్, పండుగ శుభాకాంక్షలు అని చెప్పేసి మీరు పెడతారు కదా. అందుకని నేను ప్రేమిస్తున్నాను, ద్వేషిస్తున్నాను అనే దాన్ని బట్టి నా దేహము, నా రూపము, నా ఉద్యోగము, నేను చేసే పని ఇవన్నీ ఆధారపడి ఉంటున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ బేస్ చేసుకొని ఏవి చేయటం వల్ల నేను ఈ మంచి రూపాన్ని, ఈ మంచి గుణాన్ని, ఈ మంచి హోదాను, ఈ మంచి విశేషాన్ని పొంది ఉన్నానో ఈ జన్మలో ఇంతకన్నా బాగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి చేయుట అనే పని వచ్చింది చూసారా, ఇది కర్మ. ఈ పని నేను చేయలేదనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ నేను ఎవరినో ద్వేషించాను, ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను, 10 మంది నన్ను గుర్తు చేసుకోగానే వాడు ఇట్లా అట్లా మొహం అంతా ఇట్లా పెట్టుకొని కూర్చుంటున్నాడు, నన్ను మనస్సులో నిరంతరం ద్వేషిస్తున్నాడు ఒకడు. నేను వాడిని కొట్టొచ్చిన తర్వాత వాడు అనుకుంటాడు కదా, నేను కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నాను, వాడు దెబ్బ తాకింది, వాడు మనసులో ద్వేషిస్తూ ఉంటాడు నన్ను. ఆ ద్వేషం నేను పొందుతున్నా కొద్దీ ఆటోమేటిక్గా ఈ జన్మ వరకు నా పాతకర్మ పుణ్యం సరిపోవచ్చు కాక వచ్చే జన్మ ఇంతకన్నా నీచమైన జన్మ వస్తుంది నాకు. కాబట్టి ఆగామిని అందంగా మలుచుకోవాలంటే పాతది అర్థం చేసుకోవాలి, ప్రజెంట్లో ఆనందంగా బతకాలి. ఇది కర్మ సిద్ధాంతం యొక్క, కర్మ యొక్క లక్ష్యం. అందుకని చేసే పనిని ఇప్పుడు ఎవరైనా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ చేసే పనిలో ఇంకా కొంచెం రీఫైన్, ఇంకా బాగా చేసుకుంటూ, ఇంకా లోకాన్ని ప్రేమించుకుంటూ, ఇంకా ప్రకృతిని ప్రేమించుకుంటూ, మనం చేసేటువంటి మంచి పనుల శాతం పెంచుకుంటూ పోతూ ఉండేటట్టయితే ఈ వ్యక్తిలో గతంలో ఉండే మలినాలు తొలగిపోతూ తాను ఉన్నతుడుగా మారుతాడు. ఈ వైపు ప్రయాణం చేసేది కర్మ. కర్మకి సంస్కారానికి మధ్య చిన్న తేడా అంటారు. తేడా ఏంటి? ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుందా? కర్మను బట్టి సంస్కారం వస్తుందా? సంస్కారం ద్వారా కర్మ చేయబడుతుందా? చాలా మంచి ప్రశ్న అండి. సంస్కారం అనేటటువంటిది మీకు కొన్ని పదాలు ఉంటాయి, మా పాఠాల్లో చెప్పుకునే పదాలు ఇవన్నీ. సంస్కృతము, సంస్కృతి, సంస్కారము, సంస్కరణ, ఈ పదాలన్నీ కూడా టు రీఫైన్. నేను అడిగిన ప్రశ్న కదే. భారతీయ జీవన విధానంలో పంచదశ సంస్కారాలను కూడా ఉన్నాయి. సరే 16వ సంస్కారం కూడా ఉంటుంది, అది పిల్లలు పెద్దవాడు పోయిన తర్వాత చేసేవి. అంత్యేష్టి లేదా షోడశం అంటాను కదా. మిగిలిన 15 తల్లిదండ్రుల ద్వారా కొన్ని, గురువు ద్వారా కొన్ని, స్వయంగా కొన్ని చేసేటటువంటివి ఉన్నాయి మనకు. ఉదాహరణకు మీరు ఒక చెట్టు పెట్టాలి, ఒక మంచి ప్రదేశం తీస్తున్నారు, దానికి కావలసిన స్థలం, ఆ స్థలం లోపల తవ్వితే ఎంతో లోతు తవ్వితే కుదరదు. ఆ విత్తనం ఎంత దూరం అయితే పెడితే మళ్ళీ మొలగేస్తుందో అంతే దూరం తవ్వాలి దాన్ని. ఆ తర్వాత ఆ గింజ నాటాలి ఎక్కడ, లేదా మొక్కుంటే మొక్క పెట్టాలి. దాని చుట్టూ కొంచెం జాగ్రత్తగా ఒక పాదు చేయాలి. 4 నీటి చుక్కలు, అప్పుడే మహానీళ్ళు పోయకూడదు, కొన్ని నీళ్ళు చుక్కలు చల్లాలి. ఒక 4 రోజుల పాటు అట్లా ఉండేటట్టయితే నెమ్మదిగా 2 కళ్ళు తెరిచి 2 ఆకులతోనే సూర్యభగవానికి మొదలు నమస్కారం పెడుతుంది. అది విత్తనం పెట్టే సమయం కూడా అది వానాకాలం అయ్యి ఉండాలి. అంటే కాలం ఇంపార్టెంట్. ఒక క్షేత్రం లోపల ఒక బీజాన్ని పెట్టిన సందర్భం లోపల ఒక సకాలంలో కూడా చేయాలి. ఈ సకాలమే జ్యోతిషం చెప్పేది. ఎండాకాలంలో విత్తనం పెట్టి రాలేదంటే కుదరదు. అట్లాగే
వైవాహిక జీవితంలో కూడా సంతానం కావాలని చెప్పేసి అంటే దానికి కూడా సకాలం ఉంటుంది, ఇష్టం వచ్చిన కాలాల్లో కుదరతుంది. క్షేత్రము, బీజము, సంయోగం, కాలం. అట్లాగే మీరు ఓ విత్తనం పెట్టారు, అది పెరిగింది, అది కొంచెం పెరిగింది, పెరుగుతుంటే నీళ్లు పోసేస్తాయి, దాని పాదు పెంచేస్తాయి, పెంచుకోవాలి. మీరు చేస్తున్న పనులు ఇవన్నీ నేను మళ్ళీ దీనికి అనుబంధం చెప్తాను. ఆ తర్వాత ఏ కోళ్ళో వస్తాయని చెప్పేసి దానికి ఏం చేసాం, చిన్నగా చుట్టూ చిన్నది అడ్డం పెట్టాం, ఇంకొంచెం పెరిగింది, ఏ మేకలో వస్తాయని చెప్పేసి దానికి ట్రీ గార్డ్ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టాం, రక్షణ కవచం. దానికి కూడా మనం ఈ మధ్యకాలంలో మాస్కులు పెట్టుకుంటున్నట్టుగా దానికి ఒక రక్షణ పెట్టాం, మేకలు గీకలు తినకుండా. ఏం చేస్తున్నాం, ఇంకొంచెం పెంచాం, ఇంకా కొంచెం పెరిగిన తర్వాత దానిని తినే పరిస్థితి ఇంకెవరికి లేదు, దాన్ని కొట్టే పరిస్థితి లేదు అనుకుంటున్నప్పుడు అది మహావృక్షంగా ఇంకా 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 పెరుగుతున్నప్పుడు అది ఇంకో 10 మందికి నీడని ఇవ్వడం మొదలు పెడుతుంది. దాని ఫలితాన్ని సమాజానికి ఇవ్వడం మొదలు పెడుతుంది. మొట్టమొదటి మనం చేసిన పని ఏంటి, ఇప్పుడు గింజ పెట్టి పైకి ఎదిగించి దాన్ని రక్షణ చేసి ఒక స్థాయి వరకు చేసి వదిలిపెడితే అది సమాజానికి వినియోగపడుతుంది. ఇంతసేపు చేసిన పనిని సంస్కారం అంటాం. ఇదే వ్యక్తి జీవితానికి తీసుకొని వస్తే గర్భ ఆధాన సంబంధమైనటువంటి సమయంలో మంచి సమయం తీసుకొని మొదలుపెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టేటట్టయితే పుంసవనం, సీమంతం ఇవన్నీ కూడా వ్యక్తి సంస్కారాలుగా మార్చి జాతకర్మ, నామకరణం, అన్నప్రాసనం, చౌలం, ఉపనయనం, వివాహం, ఈ మధ్యకాలంలో ఉండే ఉపనయన సంస్కారం తర్వాత వచ్చే వేదవ్రతాలు 4 ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి ఏమవుతుంది, ఇవన్నీ వ్యక్తిని ఇంతకుముందు నేను చెప్పిన మొక్కను వృక్షంగా మార్చేందుకు పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి పని. తల్లిదండ్రులు కని పుట్టి పెరిగే ఒక మంచి జీన్స్ ద్వారా సంస్కారం ఇచ్చారు. ఇప్పుడు గురువులు విద్య ద్వారా సంస్కారం అందించారు. ఆ తర్వాత ఈ వృక్షం మహావృక్షమే మీలాంటి పెద్ద మనిషిగా తయారై 10 మందికి ఆనందం ఇస్తుంటారు. ఆ ఆనందం ఇచ్చేంత వరకు మనం తీర్చిదిద్దడం అనేది సంస్కారం. ఇక్కడ కర్మే ఉందే, మరి ఇదంతా సంస్కారంలో భాగమే కదా. ఈ సంస్కారం వల్ల జరిగేది ఏమిటి అంటే కర్మ చేసే సందర్భంలో పనికిరాని పనులు చేస్తూ ఉండటం వల్ల వచ్చేది మళ్ళీ నెక్స్ట్ ఇబ్బందికరం. ఇంకా దాంట్లో కర్మ సిద్ధాంతంలో ఒక మంచి మాట కూడా ఉంటుంది, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం అనే పదం ఉంది. ఇంకేమంటారు, నభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. కల్పకోటి సంవత్సరాలు అయినప్పుడు కూడా నువ్వు చేసిన ప్రతి పనికి కూడా ప్రతిఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. దాని బదులు ఆ పని ఏదో మంచి పని చేస్తే అయిపోతుంది కదా. పని చేయకుండా ఉండటం అనేటువంటి స్థాయి రావాలంటే ఉన్న పనులు అయిపోవాలి మొదలు. కర్మ సిద్ధాంతం దేనికయ్యా అంటే కర్మలు అయిపోగొట్టుకుంటే కానీ అకర్ముడు అవ్వాలి, అకర్మ స్థితికి రావాలి. నేను భగవంతుడు నాతో ఇదొక ఛానల్, ఈ శరీరం అనేది భగవంతుడు దీంతో ఏమన్నా చేయించుకొని నాకు సంబంధం లేదు అనుకునేంత స్థితికి రావాలి. ఇది నేను అనే అహంకార స్థాయి నుంచి మనం అహస్థాయికి వెళ్ళిపోవాలనుకునేటప్పుడు ఇక్కడ కూడా కర్మ చేస్తున్న సందర్భంలో ఇది పాజిటివ్ వర్క్ అయింది. తీవ్రమైనటువంటి పుణ్యపాపాలు చేస్తే ఈ జన్మలోనే దాని తీవ్రత అనుభవిస్తాము అనేది కూడా మరొకటి ఉంది. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. తీవ్రమైనటువంటి పుణ్యపాపాలు చేసేటటువంటి వానికి ఈ జన్మలోనే దానికి సంబంధించినటువంటి దోషం అనపడుతుంది. ఇక్కడ పుణ్యపాపాలు అన్నప్పుడు ఆలోచన విధానాలతో సహా అన్ని పాపాలు, ఆలోచన విధానాల్లో కూడా పుణ్యాలు ఉంటాయి. మీకు శ్రేయస్సు కలగాలని నేను నిరంతరం కోరుకుంటూ ఈ లోకం బాగుండాలి, లోకా సమస్త సుఖినోభవంతో సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవ్వడూ దుఃఖంతో ఉండకూడదు, ఈ లోకంలో అందరూ ఆనందమయ్యలై ఉండాలని నేను నిరంతరం కోరుకుంటూ ఉండేటట్టయితే ఇది నాది పుణ్యకర్మ. కర్మల్లో అట్లా కాకుండా వాడు అట్లా వీడిట్లా ఇట్లయింది అట్లయింది, వాడు ఇదే తప్పు చేశాడు ఇదే తప్పు చేశాడు, చంద్రబాబు నాయుడు ఇటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాడు, లేకుంటే కేసీఆర్ ఇటువంటి వాడు, ఎందుకు వచ్చింది గొడవ? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి వచ్చిన సందర్భంలో నాకు సోషల్ కాన్షియస్ ఎక్కువ, ఇది ఎక్కువ, అది ఎక్కువ అనుకుంటున్నావు. నీ సోషల్ కాన్షియస్ నీ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి అనుకునేటట్టయితే నువ్వు సమర్థుడుగా నువ్వు ఎదగాలి ఫస్ట్. లేకపోతే అది ఇప్పుడు నేను వచ్చి మీ చెవి మీద చేయి పెట్టానంటే నాకన్నా మీరు బలహీనలని అర్థం. మీరు బలంగా మారాలి అంటే చేసే కర్మ పుణ్యకర్మగా మారాలి. ఆ పుణ్యకర్మ చేసే విధానం సంస్కారం చెప్తాం. కొంతమంది అంటారు ఇది పూర్వజన్మ సంస్కారాన్ని బట్టే ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు అనేసి. కొంతమందికి మీరు చెప్పిన ఈ సంస్కారాలన్నీ కూడా జరిగే అవకాశం లేని ఇదిలో కూడా పుడతాడు. ఇది కూడా కర్మకి లింక్ ఉంటుంది స్వామి. 99% ఇటువంటి సంస్కారాలు ఇప్పటి రోజుల్లో లేవు, క్లియర్. అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో కూడా ఇప్పుడు ఇవన్నీ ఏమీ జరగట్లేదు, జరిగి పెద్ద ఉద్ధరించింది కూడా ఏం లేదు. కానీ వ్యక్తి అయితే పుట్టి పెరుగుతున్నాడు కదా, పెరుగుతున్నటువంటి తల్లి
తల్లి కూలి పని చేసుకుంటున్నా కానీ పిల్లవాడిని కాపాడే విధానం ఎట్లా జాగ్రత్తగా ఉంటుంది? ఆయన మట్టిలో పెరగచ్చు కాక, ఈయన అది పెద్ద పాల భవనంలో పుట్టి పెరగచ్చు కాక, పాలరాతి భవనంలో. కానీ మొత్తానికైతే తల్లి చేసే పని ఏంటి అక్కడ? ఇదే సంస్కారం. తల్లి అని చెప్పేసి వదిలిపెట్టి పోవట్లే, రక్షణ చేస్తుంది. సంస్కారం వచ్చిన సందర్భం లోపల ఏమవుతుంది? ఒక సమయం రాగానే స్కూల్లో పడేస్తుంది. పూర్వకాలంలో గురుకులంలో పడేమన్నా ఇప్పుడు స్కూల్లో పడేస్తుంది. ఎక్కడో దగ్గర పేరైతే పెడుతున్నారు కదా, నామకరణ సంస్కారం కూర్చోబెట్టేసి రాస్తేనే లెక్కన నీకు పేరైతే పెట్టారు కదా. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా సంస్కారాలే. సంస్కరించబడేటువంటి ఇదేంటంటే తమ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లవాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. తాను తిరిగేటువంటి వాతావరణం, తమ తల్లిదండ్రుల ప్రవర్తన, ఇవన్నీ కూడా పిల్లవాడు గమనిస్తాడు, జీర్ణం చేసుకుంటాడు. ఇప్పుడు మీ ఇంట్లో ఏ భాష మాట్లాడుతున్నారో మీ పిల్లవాడు అదే భాష మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తన అర్థమవుతుంది. తాను యోగి అయినప్పుడు కూడా మొట్టమొదలు ఆ తల్లిదండ్రుల భావాలకు లొంగి ఉంటాడు మొట్టమొదలు. కాలక్రమం లోపల తాను అనుకోకుండా ఈ భగవద్ అనుగ్రహం వల్ల ఎవరో గురువు దొరకడం, ఎక్కడికో వెళ్ళటం, ఏదో చేయటం అనేటటువంటిది వాళ్ళ యోగాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి ఉంటూ ఉంటాయి. కానీ సాధారణంగా జరిగే పని ఏంటి అంటే ఖచ్చితంగా పుట్టడం, పెరగటం అనేటటువంటిది ఏ జీవికైనా సహజం. ఆ జీవి సహజమైనప్పుడు ఈ తల్లిదండ్రులు మొట్టమొదటి ఏం చేయాలి అని చెప్పడానికి నేను సంస్కారం అన్నాను. పిల్లవాడు పుట్టగానే సంస్కారంతో నేను పుట్టాడు. జన్మనో జాయితే అని చెప్పేసి వాడికి ఏం తెలివి లేకుండా పుడతాడు కదా. పుట్టిన తర్వాత క్రమక్రమంగా ఎదుగుతున్నప్పుడు మొట్టమొదటి ప్రభావం చూపించే తల్లిదండ్రులు సంస్కారవంతులు కావాలి. వాళ్ళకి ధ్యానాలు రావాలి, వాళ్ళు యోగులు కావాలి. అయితేనే పిల్లవాళ్ళని సరిగ్గా పెంచుతారు. వాళ్ళు పెంచిన తర్వాత వాళ్ళు పెంచే విధానం అనేటటువంటిది స్పష్టత ఏర్పడితే వాళ్ళ విధానం లోపల ఉండే జ్ఞానం వాళ్ళకు వస్తూ ఉంటుంటే పిల్లవాడు ఆటోమేటిక్గా ఆ మార్గంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి పక్కకు పోతే ఎవరో ఒకరు వచ్చేసి మందలిస్తారు. మా పిల్లలు అన్న తర్వాత ఎవరైనా మీరు పోలేదా, నేను పోలేదా, ఎవరికైనా ఆ వయసులో ఉంటున్నప్పుడు ఎక్కడో వస్తువు కనిపించింది, తల్లిదండ్రులు అక్కడ ఉన్నా కానీ అది షాప్లో కనపడితే నేను తింటే బాగుండని ఎవడైనా అనుకుంటాడు. అది నేను కొనకూడదు, చూడకూడదు అంటే అది అసలు షాపులో ఉంటుంది, అది మనం కొనాలి అనే విషయం కూడా తెలియని జీవితం ఉంటుంది. నాకు కావాలి, నేను కొనుక్కోవాలంటే వద్దు అని ఆపి ఇది కొనుక్కోవలసిన వస్తువు మన దగ్గర డబ్బులు ఉంటేనే తీసుకోవాలని చెప్పేసి నేర్చుకోవడానికే చాలా రోజులు పడుతుంది. ఇటువంటివన్నీ కూడా సంస్కార భావనలే కదా. మనని మనం ఎక్కడెక్కడ కంట్రోల్ చేసుకోవాలి, మన మనసుని ఎందుకు పోనివ్వకూడదు, ఎటువంటి విషయాల వైపు పంపించాలి, ఎటువంటి విషయాలు పంపించకూడదు, ఈ కంట్రోల్స్ అన్నీ నేర్చుకోవాలి. అదే తల్లిదండ్రే మనకు ఏం పర్వాలేదు చాటు నుంచి తీసుకో అని చెప్పేసి మేము అట్నే చేసుకొస్తాం, నువ్వు కూడా అదే పని చేసుకుంటా అన్నాడు అనుకోండి, ఇక్కడ సంస్కారం లేని వాళ్ళు అంటాం. సంస్కరించబడటం అంటే ఒకటేనండి, మనం పాలిష్ చేయటం, రీఫైన్ అంటున్నాను. అందుకనే నేను పాలిష్ చేసేటటువంటి కర్మ కనుక స్పష్టంగా ఉండేటట్టయితే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఎదుగుతాడు. ఆ కర్మలో అది కనుక లేకపోతే, ఆ సంస్కారం కనుక లేకపోయేటట్టయితే, వాడు సంస్కరించబడకపోయేటట్టయితే, ఇప్పుడు ధ్యానం చేస్తున్నామంటే సంస్కరించకపోవటం కోసం కాదా. ఇంతకుముందు నా మనసు ఎక్కువ విషయాల వైపు వెళ్ళింది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాను. ఇంతకుముందు అశుద్ధంగా ఉన్నాను, మనసులో పిచ్చి ఆలోచనలతో కూడుకొని ఉన్నాను. ఇప్పుడు ఆలోచన రహితంగా మారటం కోసం నన్ను నేను నియంత్రించుకుంటున్నాను, అటు పోతున్న మనసును లాక్కొచ్చుకుంటున్నాను, నా ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం అంతా కాదా, పాపపుణ్యాల భీతితో భయపడుతున్నటువంటి వాడిని పాపం నుంచి పుణ్యమార్గానికి వెళ్ళటం అనేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టడం, 10 మందికి మేలు చేయడం, నిన్నటిదాకా తప్పులు చేసినా కానీ వాడికి నా జ్ఞానం ఏర్పడింది, నన్ను మార్చుకుంటాం. ఇది సంస్కారం కాదా? సంస్కారం ఒక చోటనే ఆలోచించక్కర్లేదు, ప్రతి చోట లోకక్షేమం. ఇది ఎందుకు ఈ పదం కూడా వాడుతున్నానంటే, ప్రకృతి మనకేం చేస్తుంది, గాలి ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, అనేక రకాలుగా పంచభూతాలు మనకు ఏ క్షణం ఉపయోగపడకపోయినా, ఏ క్షణం అక్కడ మనకు సరిగ్గా లేకపోయినా కానీ మన జీవితాలు మొత్తం పోతాయి. తీవ్రమైతే మనం తట్టుకోలేకపోతున్నాం కూడా ఒక్కొక్కసారి. పంచభూతాలలాగా నువ్వు ఉన్నావా, ఇది ప్రశ్న. గాలి విపరీతంగా ఇస్తుంది, నువ్వు గాలికి మళ్ళీ ఏమి ఇచ్చావు? సూర్యుడు వెలుతురు ఇచ్చాడు, నీ జీవితంలో జ్ఞానం వచ్చింది, నువ్వు మళ్ళీ రిటర్న్ ఏమి పే చేసావు? ఇంట్లో కరెంటు బిల్లుకు, లైట్లకు డబ్బులు కడతాం, సూర్యుని లైట్కి ఎవడు డబ్బులు కడుతున్నాడు? వాయువు ఇచ్చిన గాలికి ఎవడు కడుతున్నాడు? ప్రకృతిలో ఇంత వర్షం పడుతుంది, జలానికి ఎవడు కడుతున్నాడు? మన ఇంటికి వచ్చే నల్ల బిల్లు అయితే కడుతున్నాం మనం కదా. ఇట్లా మనకు తెలిసి మనం చేసేటటువంటి వాటిల్లో ఫ్రీగా ప్రకృతి ఇస్తుంది, చూసారా? ఆ ఫ్రీతనం నీ మనసులో కూడా ఉంటే నువ్వే దైవం. నువ్వు అట్లా కాకుండా ఆ ప్రకృతి చేసే పని నేను రిసీవర్ను మాత్రమే, నేను వాడుకుంటాను, నేను ఎవ్వరికి ఏం ఉపయోగపడను అనుకుంటే నీ పేరే రాక్షసుడు. ఈ దేహం ఇంపార్టెంట్, నన్ను నేను పోషించుకుంటే చాలు, ప్రపంచానికి నేనేం ఉపయోగపడట్లేదు, నాకు జ్ఞానం అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు, నా డబ్బు ఉండాలి, నాకు ఉండాలి, నా సుఖాలు నాకు ఉండాలి, నేను ఏది కావాలంటే అది కోరుకుంటున్నా,
అంటూ నా శరీరాన్ని రక్షించుకుంటూ ప్రకృతికి మొత్తం దూరంగా ఉంటూ నేను కేవలం రిసీవర్ అనుకున్న ప్రతి వాడిని కూడా ప్రకృతి ఇంతకుముందున్న ఏ పురాణకథ అయినా చదవండి, దీనిలో రాక్షసుడు వాడు. లోకానికి వినియోగపడదాం అనుకున్న వాడిని పేరు దైవం. దైవానికి రాక్షసానికి ఇది సంబంధం. కాబట్టి రాక్షస ప్రవృత్తి నుంచి దైవ ప్రవృత్తికి మారటం సంస్కారం, ఇంతకన్నా వేరే లేదు. సంస్కారానికి సంస్కృతికి ఉన్న రిలేషన్ ఏంటి? రెండు పదాలు ఒకటేనండి. సంస్కారం వ్యక్తికి సంబంధించిన విషయంలో చెప్తుంటాం. ఆ వ్యక్తి సంస్కరించబడ్డప్పుడు ఒక జాతి మొత్తం ఒక పద్ధతిని అనుసరించే సందర్భంలో దాన్ని సంస్కృతి అంటున్నాం. ఒక వ్యక్తి పొందేట సందర్భంలో అది సంస్కారం అంటాం. వ్యక్తి సంస్కరించబడితే ఇటువంటి వ్యక్తుల యొక్క గుంపు ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఆదిమానవం నుంచి ఇప్పటిదాకా వచ్చామని మనకు చరిత్ర చెప్తుంది. గ్రూపులు ఏర్పడ్డాయి. నాయన ఇది నీ డ్యూటీ, ఈ పని చేయాలి అన్నప్పుడు ఈ గ్రూప్ అంతా కలిసి చేసేటటువంటి కామన్ ఎఫర్ట్ను సంస్కృతి అంటున్నాం, కల్చర్. అదే వ్యవసాయంలో చేసేటట్టు అంటే కల్చర్ అన్నప్పుడు దానికి వ్యవసాయం లాంటిది అనమాట. అంటే సాగు చేయాలి దీన్ని. ఇంతకుముందున్న బుద్ధులన్నీ కూడా పక్కకు పెట్టేసి ఓ బ్రాహ్మడు ఇగో ఇది ధర్మం, పొద్దున్న లేవాలి, ఇట్లా గాయత్రి చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. వైశ్యుడు ఇది ధర్మం, క్షత్రియుడు ఇది ధర్మం. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ ధర్మం చేయరా? సైన్య ధర్మంలో లేరా? ఎవరి ఆఫీసర్లో ఆఫీసర్ల ధర్మం ఉంది కదా. కాలేజీ పోతే ప్రిన్సిపాల్ ధర్మం ఉంది, టీచర్ ధర్మం ఉంది, విద్యార్థి ధర్మం ఉంది కదా. ఎవరి ధర్మాలకు వాళ్ళను కట్టుబాటు చేసి ఉండటం. ఈ కట్టుబాటు చేసి దానిలోనే నడిచేటువంటి విధానం పేరు ఒక టోటల్గా ఫామ్ సంస్కృతి అంటారు. అంటే ఒక స్పష్టమైన నడవడికకు ఒక గ్రూప్ను ఫామ్ చేయటం సంస్కృతి. అదే వ్యవసాయంలో చేస్తే దాన్ని అగ్రికల్చర్ అన్నాం. కల్చరే అక్కడ కూడా. ఇక్కడైతేనే వ్యక్తి కల్చర్, అంతే తేడా. ఈ ఇండివిజువల్ కల్చర్, అగ్రికల్చర్, ఇట్లా కల్చర్స్ చాలా ఉన్నాయి. అందుకని ఈ కల్టివేట్ మనని మనం తయారు చేసుకోవటం, మనని మనం సాగు చేసుకోవటం, ఇటువంటి కల్టివేషన్ మన దగ్గరకు ఉంటే ప్లాంట్స్ గ్రో బై కల్టివేషన్, మ్యాన్ బై ఎడ్యుకేషన్ అని ఒక సూత్రం ఉంది. ఈ కల్చర్, ఈ సంస్కృతి ఏర్పడటానికి విద్య, జ్ఞానం ఏర్పడాలి. ఈ జ్ఞానంతో వాడు పరిశుద్ధుడవుతూ ఉంటుంటాడు. సంస్కృతి, సంస్కారం, కర్మ వచ్చింది. ఇప్పుడు మనం ఒక సంస్కృతిలో జీవిస్తున్నవారు, ఒక సంస్కారంలో పెరిగినవారు వేరే సంస్కారంలోకి మారుతున్నారు. ఉద్యోగరీత్యా కావచ్చు, పరిస్థితుల రీత్యా కావచ్చు, ఒక మతం నుంచి ఇంకో మతానికి కావచ్చు, లేకపోతే ఉంటాయి. ఇప్పుడు మారినప్పుడు వీళ్ళు పెరిగిన సంస్కారం ఒకటి, పెరిగిన సంస్కృతి ఒకటి, కానీ ఆచరించాలనుకున్నది ప్రలోభాలకి లోనై ఆచరించాలనుకుంటున్నది ఒకటి. వీటి మధ్య ఘర్షణ వచ్చినప్పుడు వారి కర్మ సిద్ధాంతంలో వచ్చే మార్పు ఏంటి? ఈ రెండు కర్మలే. మొట్టమొదలు పుట్టి పెరిగినటువంటి కర్మ ఒకటి, బలవంతంగా మరొక దాంట్లోకి రావాల్సినటువంటి విధానం మరొకటి. అది బలవంతంగా వచ్చాడా, ఇష్టపూర్తిగా వచ్చాడా అని తర్వాత విషయం. పుట్టి పెరిగిన వాతావరణం లోపల లేనటువంటి ఉద్యోగాల పరంగానే ఒక మాట మీరు అన్నారు కాబట్టి, చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా చేసేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మన దగ్గర. బీటెక్ చదివి కండక్టర్ ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఉదాహరణకు చెప్తున్నా, దీన్నే 100 అర్థాలు తీసుకోవచ్చు. అంటే విద్యా విధానం ఒకటి, చేసే పని ఒకటి. విద్య ఇప్పుడు దేనికోసం ఉపయోగపడాలి? జ్ఞానానికా లేకుంటే కర్మకా? చేసే పని ఇది యోగం కనుక అయ్యేటట్టయితే దాన్ని ఆనందించడం అలవాటు చేసుకోవాలి. మొట్టమొదటి మాట. బేసిక్గా ఉన్న కల్చర్ కన్నా కూడా మరింత ఉన్నతమైన కల్చర్ వైపు తాను వెళ్ళేటట్టయితే ఏ కల్చర్ వైపు వెళ్ళినా ఇబ్బంది లేదు. బేసిక్గా ఉన్న కల్చర్ను పాడు చేసుకునేటటువంటి విధానంగా అది మత మార్పిడైనా, లేకపోయేటట్టయితే విద్యా మార్పిడైనా, ఉద్యోగ మార్పిడైనా, కుల మార్పిడైనా, ఏ వ్యవహారమైనా సరే. అందుకనే ఇవన్నీ పదాల కన్నా కూడా తాను చదివే చదువుకు, చేసే ఉద్యోగానికి అనే పదం అర్థం అయినప్పుడు అనేక రకాల పదాలకు అర్థం వస్తుంది. ఇక్కడ బేసిక్ భావన నుంచి మరొక భావనకు వెళ్ళేటప్పుడు తను ఆ విషయం పట్ల జ్ఞానం పొంది, ఇంతకన్నా నేను రీఫైండ్, నా స్వార్థం కోసం కాదు, నేను ఇంకా ఉపయోగపడతాను సమాజానికి, ఈ ప్రకృతికి ఉపయోగపడతాను, ఈ పశుజాతికి ఉపయోగపడతాను అనుకునేటటువంటి పరిస్థితుల లోపల ఎటు మారినా ఇబ్బంది లేదు. అట్లా మారకుండా ఉంటూ కేవలం అక్కడికి వెళ్ళి తన ప్రయోజనం పరిపూర్ణం చేసుకుంటా అనుకునేటటువంటి సంస్కృతి మాత్రం అది వికృతి అంటారు, దాన్ని సంస్కృతి అంటారు. అది నాశనం చేస్తూ ఉంటుంది, తనను పాడు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నతమైన సంస్కారం నుంచి మరొక సంస్కారానికి వెళ్ళాడు. మరొక సంస్కారానికి వెళ్ళిన తర్వాత అక్కడ తన ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. తన ప్రయోజనం తన కడుపు నిండటం. తన కడుపు నిండిన తర్వాత తను దోచుకోవటం అలవాటు అవుతుంది. ఇట్లా అటువంటి విధానంలో ఇందాకే చెప్పాను, ఏంటది,
లోకానికి వినియోగపడేటటువంటి విధానం లోపల శుద్ధత ఏర్పడ్డ వాడికి చేసుకుంటాడు. ఆ శుద్ధుడైనటువంటి వాడు ఖచ్చితంగా లోక వినియోగానికి పడతాడు. అటువంటిప్పుడు వాడు దైవం. లోకాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి వైపు వెళ్ళాడు అనుకోండి, లోకానికి ఉపయోగపడే స్థితి నుంచి, వాడు ఆటోమేటిక్గా ఏ సంస్కృతిలో ఉన్నా వాడు పాడే చేస్తాడు. అందుకని ఈ వికృతి వైపు వెళ్ళకూడదు. తనను తాను సంస్కరించుకొని 10 మందికి వినియోగపడేటటువంటి కల్చర్ కనుక ఏర్పడితేనే జీవితం. అట్లా లేకపోయేటట్టయితే అది సంస్కారం కాదు, అది సంస్కృతి కాదు. ఆ మార్పు పొందిన సందర్భంలో ఘర్షణ కూడా పూర్వజన్మలో ఉండేటటువంటి భావనే. అయితే అది పాజిటివ్గా వెళుతున్న సందర్భం లోపల మాత్రం ఘర్షణ తొలగించుకోవచ్చు. అది నెగిటివ్గా వెళితే తాత్కాలికంగా ఐడెంటిఫికేషన్ వస్తుంది, శాశ్వతంగా అతన్ని మళ్ళీ క్రిమికీటకాదుల వైపు తీసుకెళ్ళిపోతుంది, అధో జన్మలకు తీసుకెళ్తుంది. ఇక్కడ క్రిమికీటకం అనే పదం ఉపయోగించింది ఏంటయ్యా అంటే ఇందాకే చెప్పాను, వేరియేషన్స్ అనే పదం మన జీవితాల్లో ఉన్నది. చాలా అందమైనటువంటి ఈ జన్మ, అద్భుతమైన జన్మ, ఈ మంచి దేహం, మంచి బుద్ధి, మంచి మాట్లాడే శక్తి, ఏదో పనులు చేసుకునే అవకాశం ఇది వచ్చినప్పుడు దీన్ని వినియోగించేసి పాజిటివ్గా నన్ను నేను ఇంకా సంస్కరించుకొని ముందరికి వెళ్ళాలి. కానీ ఈ లోకాన్ని నా కోసం వాడుకుంటే ఇంత గొప్ప శక్తి వల్ల ఇంకా కొంచెం తగ్గించుకుంటూ చివరికి రోగాలు, రొస్టులు, బాధలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు యోగభ్రష్ట స్థితి అని కొంతమందికి ఉంటుంది. మనకు భౌతికత కూడా బాగా చెప్తుంది. అది యోగభ్రష్ట స్థితిలో ఎట్లా ఉండాలి? వీడు అద్భుతంగా వాడు చిట్ట చివరిలో సాధనలో లాస్ట్లో ఉంటే సడన్గా పోతాడు, ఆ దేహం పోతుంది, మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఏ స్థాయిలో పుడతాడు అంటే ఏ స్థాయిలో మరణించాడో ఆ స్థాయిలో పుడతాడు. కానీ వీడు మహాఘోరంగా అందరిని ఇబ్బంది పెట్టి మరణించాడు కాబట్టి నెక్స్ట్ ఏ స్థాయిలో పుడతాడు? ఈ స్థాయిలోనే పుడతాడు. అప్పుడు దేహం రోగాలతోని, బాధలతోని, ఒత్తిడితోని, ఇదే అధో జన్మలు అంటున్నాం మనం. అది క్రిమిగా పుట్టాడా, కీటకంగా పుట్టాడా అని చెప్పేసి అంటే క్రిమి కీటకాదులు ఒంట్లో తిరిగేటటువంటి స్టేజ్లో పుట్టాడు అనుకోండి రోజు, ఇంతకన్నా ఘోరమైన జన్మలు ఏముంటాయి? రోగాలు, నొప్పులు, బాధలు, నిరంతరం హాస్పిటళ్ళు. ఇప్పుడు వ్యక్తి చూడండి, తన గురించి తాను ఆలోచించుకునేటటువంటి విధానం పేరు స్వార్థం, స్వ అర్థం. 10 మంది కోసం ఆలోచించే విధానాన్ని పరమ అర్థం. స్వార్థం కోసం ఆలోచన చేసినప్పుడు మాత్రం వ్యక్తి ఎప్పుడూ అధోగతే. పరమార్థం కోసం ఆలోచన చేసినటువంటి వాడు తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డా శాశ్వతంగా మాత్రం వాడే నిలబడతాడు. ఎందుకంటే వాడి కర్మలు పూర్తవుతాయి. ఇది సూత్రం ఇక్కడ. అయితే కర్మ, సంస్కారం, సంస్కృతి ఈ మూడిటికి యువతలగా ఒక ధ్యానాన్ని కలిపితే ఈ కర్మలో ఏ మార్పు వస్తుంది, సంస్కృతిలో ఏ మార్పు వస్తుంది, సంస్కారంలో ఏ మార్పు వస్తుంది? చాలా బాగుంది. చాలా పెద్ద ప్రశ్న కూడా ఇది. ధ్యానం అనడానికి అనేక రకాల మార్గాలు. వ్యక్తి తనకు సంబంధించినటువంటి పూర్వ కర్మల ప్రభావాలతోని తన ఆలోచనలనే ఉంటాయి. దేహం కూడా అట్లాగే వస్తుంది, కానీ అది ఇంకా మార్చలేము. మార్చదగిందల్లా మన మనస్సు. ఆలోచనలు మార్చుకోవచ్చు. మనం ఆలోచనలు మార్చుతున్న సందర్భం లోపల ఎటువైపు తన మనస్సు వెళుతుంది ఎంతసేపటికి అనేది ఒక ప్రశ్న. ఆలోచన అంటున్నాం మనం దాన్ని. ఆలోచనే అవసరం లేదు అనేటటువంటి విధానం మనమేమో ఆధ్యాత్మిక శాస్త్రాల్లో చెప్తున్నాం. కానీ పుట్టి పెరిగినటువంటి ప్రతి జీవికి కూడా తన దేహం మొట్టమొదటి అటాచ్మెంట్, తన ఇల్లు, తన అమ్మ నాన్న, అక్క చెల్లె, అన్న తమ్ముడు, తను చేసే ఉద్యోగం, తన చుట్టూ ఉండేటటువంటి సౌఖ్యాదులు, బాధలు, వేటితోనైతే కలిసి ఉంటున్నాడో అవన్నీ అటాచ్మెంట్, సంగమాలు అంటారు. ఈ సంగమాల చుట్టూ తన ఆలోచనలు ఉంటాయి. మీరేం ఆలోచిస్తారు ఎంతసేపటికి? ఈ ఛానల్ ఇట్లా బాగుండాలి, ఎంత బాగుండాలి, మరి ఇంకో ఛానల్ గురించి ఎందుకు ఆలోచించరు? అంటే యూఆర్ రిలేటెడ్ కదా, యూఆర్ రిలేటెడ్ కాకుంటే మీది వైట్ థాట్ కనీసం. కానీ సాధారణ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయండి. తాను, తన ఇల్లు, తన భార్య, పిల్లలు, తన వాతావరణం, తన ఉద్యోగం లేదా తన వ్యాపారం, మీరు పరిచయం నాకు అయ్యారంటే మిమ్మల్ని ఎట్లా వాడుకోవచ్చు, నేను మీకు ఎట్లా ఉపయోగపడచ్చు అనే థాట్ రాదు. రవిశాస్త్రి గారు ఎదురుగా ఉన్నారంటే రవిశాస్త్రి గారు ఎక్కడెక్కడ నాకు ఉపయోగపడతారని నెంబర్ ఫీడ్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను. ఇట్లా మిమ్మల్ని నేను వినియోగించుకునే విధానాల వైపు, నా వైపు నేను స్వార్థంగా వెళ్ళిపోతూ ఉన్నాను. ఈ ఆలోచనలన్నీ వీటి చుట్టూ ఉంటున్నంత కాలము మీరు కళ్ళు మూసుకొని ఎన్ని గంటలు కూర్చున్నా దానివల్ల ధ్యానం వల్ల ప్రయోజనాలు ఏమీ లేవు, కర్మలు ఏమీ తొలగవు. కర్మ తొలగాలంటే మొట్టమొదటి ఆలోచన తగ్గాలి. ఒకేసారి తగ్గే అవకాశం లేదు. తగ్గదు కాబట్టి
ధ్యాన మార్గం అనేటటువంటిది ఏం చేస్తుందంటే తనను తాను పరిశుద్ధం చేసుకోవడానికి క్లెన్సింగ్ వర్క్ అంటాం. లోపల బయట శుద్ధి చేసుకుంటూ ఒక్కొక్కటి తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది. పూర్వకాలంలో యోగులు రమణ మహర్షి లాంటి వాళ్ళే తపస్సులు చేస్తుంటే 12 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడనో అడవుల్లో బట్టి ఏ గుడిలోనో ఏ గుహల్లోనో బట్టి బతికిన వాళ్ళంతా. ఎందుకు అట్లా కూర్చున్నారు అంటే లోక వ్యవహారము, ప్రపంచ వ్యవహారము, తాను బతుకుతున్నటువంటి వ్యవహారాల్లో తాను కేవలం యాక్షన్ మాత్రమే చేస్తూ దాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా తనకు దేహ ధర్మానికి అవసరమైనటువంటి సంపాదన చేసుకుంటూ తన మనసును మాత్రం మరొక గొప్ప శక్తి దగ్గర పెడుతూ కూర్చునేటువంటి విధానం పేరే ధ్యానం. ఇది చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ మనసును మరొక చోట పెట్టకుండా ఈ అంశాల చుట్టూ పెడుతున్నాం. అంటే దీంతో మరింత సంగమం పొందాం. మనం ఇక్కడ ముక్తులం కావట్లే, సంగమం అవుతున్నాం. అది సంకల్పము అనే ప్రేరణ ద్వారా చేస్తూ ఉంటారు కదా. నీకు డబ్బు కావాలన్న కోరి ధ్యానం చేసి సంకల్పం చేసుకోండి అనేది కూడా వస్తుంది కదా. ఆ కోణంలో పాజిటివ్గా థింక్ చేయాలా, ధ్యానంలో అది లేదని థింక్ చేయాలి. ఒకటి కోట్ల రూపాయలు వస్తాయి అనిపించే ధైర్యం ఉన్న చోట 100 రూపాయల కోసం ప్రార్థన చేయడం అవసరమా? 100 రూపాయల కోసం మీరు చేసేటటువంటి ప్రార్థన మీ బలహీనత, బలమా? బలహీనతే. అంటే నేను ప్రార్థన చేస్తేనే 100 రూపాయలు వస్తాయి అనుకోవటం అనేటటువంటిది మన బలహీనత. భగవంతుడు 1 కోటి రూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. భగవంతుడు ఉన్న పని ఏంటండి? మీరు ఏది ఇస్తే అది బ్యాక్ ఇస్తాడు. మీరు ఏది ఇస్తే అది బ్యాక్. మీరు ప్రేమించండి, అది ప్రేమిస్తాడు. మీరు ద్వేషించండి, ద్వేషం పంపిస్తాడు. ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా ఒక మాట చెప్తాను. ఇందాక చెప్పినట్టుగానే ఒక భూమిలో ఒక గింజ పెట్టాలంటే సకాలంలో పెట్టాలి. భూమి ఫెర్టిలిటీ పర్ఫెక్ట్గా ఉండాలి. చౌట భూముల్లో పెట్టకూడదు. అట్లాగే బీజం కూడా మంచి బీజం అయి ఉండాలి. అయితే చక్కని వృక్షం వస్తుంది. అట్లా కాకుండా అంటే ఇందాకటి కాలం కూడా కలిపాను. 3 బీజము, క్షేత్రము, కాలం, ఈ 3 సక్రమంగా ఉంటే ఉత్పత్తి అనేది, సృష్టి అనేది ఏర్పడుతుంది. అట్లా కాకుండా మనము అకాలంలో సరి అయినటువంటి క్షేత్రాలు, సరైన బీజాలు లేనప్పుడు ఏదో పనికిరాని జన్మే వస్తుంది. దానికి తాలు గింజలే వస్తాయి, స్పష్టమైన గింజలు రావు దానికి. అట్లాగే మన జన్మలు కూడా. మరి మనిషి ఆలోచన చేస్తున్నాడని మీరు అన్నారు. ఇప్పుడు ఈ ఆలోచనలు అనేవి కర్మలే. ఆలోచన కర్మే కదా. 3 రకాల కర్మలు మనిషి ఎప్పుడు చేసేది. ఒకటి ఆలోచన ద్వారా, రెండవది వాక్కు ద్వారా, మూడవది కాయము ద్వారా. మనస్సు, వాక్కు, కర్మ, మనోవాక్కాయ కర్మలు అంటారు. మనఃకర్మ, వాక్కర్మ, కాయకర్మ. ఈ 3 కర్మలు చేస్తున్నప్పుడు ఈ భావన మొట్టమొదటి బాహ్యకర్మ అంటే కనపడుతుంది మనకు. వాక్కు కనీసం వినపడుతుంది. ఆలోచన కనపడదు, వినపడదు. సూక్ష్మమైతున్నా కొద్దీ ఎప్పటికీ పవర్ఫుల్, మర్చిపోవద్దు. భగవంతుడు అతి సూక్ష్మవంతుడు కాబట్టి బాగా పవర్ఫుల్. మనం అందరం ఆధారపడ్డాం. వ్యక్తమైన ఏ జీవి పవర్ఫుల్ కాదు కదా. సూక్ష్మమైతున్నా కొద్దీ పవర్ఫుల్. మన శరీరం ఇంత గొప్పగా ఉన్నా మన మనస్సు కనపడదు కాబట్టి పవర్ఫుల్. అదేం చెప్తే మనం నోరు మూసుకొని చేస్తున్నాం. మనసు కన్నా సూక్ష్మమైనది ఆత్మ కాబట్టి అది ఇంకా పవర్ఫుల్. అది పక్కా జరిగిందంటే ఈ దేహం పాడేయటమే, అవతలకి వెళ్ళిపోతుంది. ఇంకా అటువంటి సందర్భాల్లో మీ ఆలోచనలను మీ మనసులో చేసుకుంటున్నాం కదా, ఎవరు చూడలేదు కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇవి కూడా బీజములుగా మీరు ఆలోచించేయండి. ఆలోచనలు బీజములు. ఆలోచనలు బీజాలు అని మీరు అనుకునేటట్టయితే ఇవి ఎక్కడ మీరు పెడుతున్నారు వీటిని? మామూలుగా భూమిలో అయితే గింజ పెడతాం. మీరు ఆలోచనలు ఎక్కడ పెడుతున్నారు అంటే ఈ చుట్టూ ఉండే పంచభూతాల్లో ప్రతి నిమిషం నాటేస్తున్నాం మనం. ఒకరమా ఇద్దరమా? బుద్ధిపరుడైనటువంటి ప్రతి జీవి ప్రతి క్షణము వేరువేరు ఆలోచనలను ఈ పంచభూతాల్లోకి నాటుతున్నాం. అవి మొలకలు రావా? అక్కడ మొలక ఎట్లా వచ్చిందో ఈ పంచభూతాల్లో నాటబడ్డటువంటి ప్రతి ఆలోచనకు తప్పనిసరిగా ఫలసాయం వస్తుంది. ఈ ఆలోచనలు తగ్గి నిరంతరము ఒక స్మరణలోనో లేకుంటే ధ్యానములోనో ఒక వెలుగుతోనో జీవితం కొనసాగించే వ్యక్తికి తను పెట్టే మొక్కలు తగ్గుతాయి. ఆ ఫలాన్ని గురించి తాను ఎదురు చూసే పని రాదు. ఇప్పుడు 100 రూపాయల గురించి ఆలోచన చేయడం ఎందుకు? భగవంతుడు ఇంత సూక్ష్మీకృతంగా మారినప్పుడు నీకు ఏం కావాలో అది ఒక్క మాట, నాకు ఇది ఇప్పటికీ అనే పదం అని అనకముందే మీ ఇంటి ముందర ప్రత్యక్షం చేస్తాడు. నీలో ఆ శుద్ధత ఏర్పడ్డ తర్వాత మాత్రమే నీకు అది సాధ్యం.
లేకపోతే ఎంతవరకు మారుతుంది? ఈ ధ్యానము, జపము, పూజ ఎంతవరకు మారుతాయంటే దీని అర్థం పూర్తిగా పోయి మనకు ఇంట్లో భూమి కావాలి, ధ్యానం చేసుకుంటూ కూర్చో భూమి వస్తుంది, ధ్యానం చేసుకుంటూ కూర్చో అదేదో వస్తుంది అని చెప్పేసి అని కేవలం వస్తురూప ప్రయోజనాల కోసం బలహీనమైన వ్యక్తి చేసేటువంటి ఆలోచనలే ఈ రూపాలకు మారతాయి. అంటే ధ్యానాన్ని కూడా బలహీనమైనటువంటి సంస్కారాలు, సంస్కృతి కలిగిన వాళ్ళు వస్తు రూపేణ కూడా చేయొచ్చు కదా. చేస్తున్నారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? వాళ్ళ వస్తువు వచ్చింది, దాంతోపాటు మళ్ళీ మమకారం వచ్చింది, నేను నాది వచ్చింది. ఆ వస్తువును దాచుకున్నారు, పోగొట్టుకోకుండా ఉంటున్నారు. మళ్ళీ ఇంకో వస్తువు కావాలి కదా, మళ్ళీ స్టార్ట్. ఇది భగవద్గీతలో కూడా అదే మాట చెప్తాడు. నాయన ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు అని చెప్పేసి పేర్లు చెప్తాడు. వీళ్ళందరూ నా చుట్టే ఉంటాడు. భ్రష్ట ఐశ్వర్య కాముకుడు ఒకడు, ఉన్నది సరిపోకుండా ఏడ్చేవాడు ఒకడు ఉన్నట్ట, అసలు లేకుండా ఏడ్చేవాడు ఒకడు ఉన్నట్ట. ఒకడు ఆర్తుడు అంటాడు, ఒకడు అర్థార్థి అంటాడు. దీంట్లో వీళ్ళందరూ భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. వీళ్ళు చేసే పని ఏమిటి? నిరంతరం తన స్థాయి నుంచి పెంచుకునే సందర్భం లోపల దానికి ఏదో కావాలని కోరుకున్నారు. కానీ వస్తు రూపంలో కోరుకోవద్దని ఏం చెప్పట్లేదు. మీరు దాన్ని వదిలిపెట్టేసి మీ మూలశక్తితో కనుక ఉండేటట్టయితే అది మీకు యోగ్యమైతే దానంతలో అది వస్తుంది అనేది ఒక ధైర్యం రావాలి లోకానికి. ఏమవుతుందంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా మన మనస్సు మనకన్నా గొప్ప శక్తి చుట్టూ ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో మన మనస్సు అక్కడే ఉండాలి, ఆ పనిలోనే ఉండాలి. ఉంటే ఆ శక్తి ఈ శక్తిగా మారి ఈ భూమి మీద ఎన్ని పనులైనా జరుగుతున్నాయి కదా. మన మనస్సు ఎక్కడ తిరుగుతుంది అంటే సమస్యలు, బాధలు, ఒత్తిళ్ళు వీటి చుట్టూ తిరిగేసి ఈ జపం కొనసాగుతుంది. ఇవన్నీ అయిపోతే కదా నేను ధ్యానం చేయడం అనుకునేటట్టయితే ఇంక జీవితం మొత్తంలో ఇవి అయిపోయే సమస్య ఉండదు ఇంకా. ఎందుకంటే నాకు ఇంపార్టెంటే, నా భార్యకి ఇంపార్టెంటే, నా పిల్లలకు ఇంపార్టెంటే, వాళ్ళకోటి కావాలి, వీళ్ళకోటి కావాలి, నా మనవాళ్ళకు మనవాళ్ళ పిల్లలకు కూడా నేను ధ్యానం చేసుకుంటూ వాళ్ళకి సాధించే ప్రయత్నంలోనే ఉంటాను. కానీ నన్ను నేను సంస్కరించుకొని నేను భగవంతుని దగ్గరికి ఎప్పుడు చేరాలి? అయితే వస్తు రూపాలు అవసరం లేదా? నాకు ఉద్యోగం కావాలి, ఈ లోకంలో బతకడానికి, ఇవన్నీ కావాలి. ఎప్పుడు వస్తుంది ఇది? మీరు బాగా గమనించండి. జ్యోతిష్కులు చెప్పినా ఇంకెవరు చెప్పినా కానీ కొన్ని జపాలు చేస్తే మీకు వస్తుంది అంటాం. ఈ జపం చేస్తున్నప్పుడు అసలు జరిగే ప్రాసెస్ ఏంటో తెలుసా? మీరు ఏ జపం చేస్తున్నది, ఏ అమ్మవారు వింటుందనేది ఇంపార్టెంట్ కాదు. మీ మనస్సు తాత్కాలికంగా ఆ అంశాల నుంచి పక్కకు జరిగి భగవంతుడు అనేటటువంటి ఎనర్జీ చుట్టూ కాసేపు తిరగడం స్టార్ట్ చేసింది. నీ మనసు శక్తివంతమైనప్పుడు పరిష్కారం ఆటోమేటిక్గా నీ దగ్గరే ఉంది. ఆ మనసు శక్తివంతం చెయ్యటానికి మీరు చెప్పే జపము లేకుంటే ధ్యానము పనిచేస్తుంది. అయితే ఇంత పెద్ద దాన్ని తీసుకొచ్చేసి ఇంత ప్రయోజనం కోసమా? అటువంటప్పుడు ప్రయోజనాలు వస్తున్నాయి. ఆ అపేక్షతోని కనుక ఉండేటట్టయితే ఏది చేస్తే అది వస్తుంది, ఏది చేస్తే అది వస్తుందో కొంతకాలం చేస్తాం. దీంట్లో కూడా జరిగేది ఏంటి? ఎంతసేపు ఏ చేస్తున్నాం, ఎంత పుణ్యం వచ్చింది అని అంటాం. పుణ్యం కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ పదం ఇక్కడ. పుణ్యం ఈజ్ నథింగ్ బట్ ఈస్ ఎ పాజిటివ్ ఎనర్జీ అందాం మనం. మీ ఇంట్లో మీకు దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలు ఉండేటట్టయితే ఆ 1000 రూపాయలని దేనికి ఖర్చు పెట్టాలి అనుకుంటాడు. సడన్గా ఏదో మీరు ప్రార్థన చేశారో 1000 రూపాయలు వచ్చాయండి. దేనికి ఉపయోగిస్తారు మీరు అంటే మొన్నటిదాకా ఏవేవైతే ఎవరెవరి దగ్గర ఏమేమి అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీర్చడం కోసం ఉపయోగిస్తారు. ఎన్ని రూపాయల వరకు మీరు తీర్చగలరు? 1000 వరకు మాత్రమే తీర్చగలరు. కానీ మరొకటి మిగిలిపోయినటువంటి వాటి లోపల 1000 పైన ఉన్నటువంటి వాళ్ళను మనం తీర్చలేం కదా. అంటే మనం ఎంత పుణ్యం సంపాదిస్తే అంతగా కోరికలు తీరుతూ ఉంటుంటాయి. పుణ్యం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ. ఎవరు పాజిటివో ఈ లోకం లోపల ఈ శక్తివంతుడు ఎవరో ఆ శక్తి చుట్టూ మనం కనుక తిరిగేటట్టయితే ఆ ఎనర్జీ మన ఎనర్జీగా ఎప్పుడైతే మారిందో దీన్ని కొంచెం సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే దట్ యూనివర్సల్ మ్యాగ్నెటిజం ఆర్ యూనివర్సల్ ఎనర్జీ షుడ్ బికమ్ బయో ఎనర్జీ ఆర్ బయోమ్యాగ్నెటిజం. మారుతున్నప్పుడు ఈ శరీరము యోగ్యమై మీకొక్కరికే కాదండి, ఈ శరీరం ద్వారా కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. లేరా మన చుట్టూ? ఎంతమంది లేరా? గురువులు, ఉపయోగపడే గురువులు అందరూ నాట్ ఓన్లీ గురువులండి, ఎన్నో రకాలుగా సర్వీస్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతో సంపాదించి మొత్తం వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? అందరికీ అనాథాశ్రమాలకు, నిరుపేదలకు రాసి ఇచ్చిపోయిన వాళ్ళు లేరా? అంటే వాడు ఉపయోగపడ్డట్టే కదా మన జీవితం. అదిగాక వ్యాపారే ఉన్నాడు, వ్యాపారవేత్త తన లాభాలు తను చూసుకోవచ్చు కాక తాను ఒక 1000 మందికి, 10,000 మందికి, 50,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చాడు అనుకోండి, ఇది ఉపయోగం కాదా? తను పెద్ద కంపెనీ పెట్టాడు, మన జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఏదో అనుకుందాం ఉదాహరణలకు, ఎవరో పెట్టారు, 10 లక్షల మంది ఎంప్లాయీస్ వచ్చారు, వాడి కడుపు నిండిందా లేదా?
ఏదైనా ప్రయోజనమే. ఆ ప్రయోజనం కోసం వాళ్ళు లాభపడుతున్నారు అది 10 లక్షల మంది లాభపడుతున్నారనే విషయం చూస్తే ఈ ఛానల్ పెట్టుకున్నామండి, ఓ 10 మందికి ఉద్యోగాలను పెట్టుకునేటప్పుడు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది థాట్. అట్లా 10 మందికి వినియోగపడటం అనేటటువంటి భావన ఏర్పడాలంటే మన మనస్సును ఎక్కడ పెట్టాలంటే ఆలోచనల దగ్గర పెట్టి నేను ఈ ఛానల్ ఎట్లా పెరగాలని ఆలోచన చేస్తున్నా, ఇది పనిలేని మాట. ఈ డబ్బు ఎట్లా రావాలని నేను ఆలోచన చేస్తున్నా, ఇది తప్పు మాట, అవసరం లేని విషయం. నీకు అది అవసరమైన సందర్భంలో ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ నీ మనసును ఎక్కడ పెడుతున్నావు? ఎనర్జీని తెచ్చుకోవటానికి పెట్టుకో. అప్పుడు నువ్వు కోరుకొని 50 రూపాయలు చాలు స్వామి, 50 రూపాయలు చాలు స్వామి ఇవ్వండి అని చెప్పక్కర్లే. మీరు బాగా ఎనర్జీ పెంచుకుంటే 5 లక్షలు మీ ఇంట్లో ఉంచుకొస్తుంటాయి మీ ప్రయత్నం లేకుండా. అంత ధైర్యం కూడా మనకు రావాలి. ఆ ధైర్యం లేక మనం ఏం చేస్తామంటే తాత్కాలిక అవసరాలు తీరడం కోసం జీవితాలు కొనసాగిస్తూ జీవితం కోల్పోతున్నాం. మనిషి పుట్టి పెరిగి ఏం చేస్తున్నాడండి? చివరికి చచ్చిపోవట్లా. మరి ఇంతసేపు దేహంతో ఏం చేశాడు ఆయన? తన కర్మలు పూర్తి చేసుకున్నాడా? పోనీ జీవితంలో ఆనందంగానే బతికాడా? ఏంటి ఈ లోకం చూడండి, ఒకసారి గుర్తు చేసుకోండి. తాను ఆనందంగా లేడు, ఉన్న కర్మలు పూర్తి చేసుకోవట్లేడు, భౌతిక జీవనము లేదు, పోనీ పెద్ద సుఖపడుతున్నాడా అంటే అది లేదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆనందం లేదు. వచ్చిన సమస్య ఎక్కడంటే నా ఇంట్లో కారు ఉంటుంది, ఆ కారును వాడుకునే యోగ్యత నాకు లేదు. ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ నాకు ఉపకరించరు. అది ఎట్లా ఏంటి? కొంతమంది మరి మన గురువుగారు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక మాట చెప్తే 1,00,000 మంది విన్నారు. మరి మీరు చెప్తే నేను చెప్తే ఎందుకు వినలేదు? ఆ వ్యక్తి శక్తి అయినప్పుడు ఆ మాటకు అంత విలువ వస్తుంది. ఆ వ్యక్తి శక్తిగా మారాలంటే తను శుద్ధం చేసుకోవాలి. తన మనసును ఎప్పటికి కూడా తన ఉన్నత శక్తి దగ్గర పెట్టుకుంటూ కనుక ఉండేటట్టయితే దాన్ని ఉపాసన అంటారు. ఉపాసనే మరొక మార్గంలో ధ్యానం అంటాం, మరొక వైపు ఇంకో రకం. ఏదైనా పేరు చెప్పండి మీరు. ఇంకా జపం అని ఇంకో మార్గం అంటాం. పూజ చేసినప్పుడు కూడా అదే పని. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయ అనేది సూత్రం మనకు మొదటి నుంచి. చిన్నపిల్లలప్పుడు ఏం చేయాలి, మధ్య వయస్కులు ఏం చేయాలి, పెద్ద వయసులో ఏం చేయాలి, ఇట్లా ఏం చేయాలని చెప్పేసి చెప్పే విధానాలు అందరికీ ఉన్నాయి. అందుకని మనస్సును నిరంతరము తన చుట్టూ ఉండే ప్రపంచం చుట్టూ ఆలోచన చేసి తన పరిమితుల్లో, ఈ దేహం చాలా పరిమితం, ఈ బుద్ధి చాలా పరిమితం, ఈ దేహ పరిమితుల్లో బుద్ధి పరిమితుల్లో మాత్రమే ఆలోచిస్తూ ఇది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అని చెప్పేసి అని దేవుడు ₹1,00,00,000 ఏదలుచుకుంటే ఇది చాలు చాలు చాలుతో జీవితం మొత్తం చాలు చేసుకుంటున్నాం. ఇది కాదు. మీరు అక్కడే ఎనర్జీ దగ్గర ఉండండి. మీకు ఎంత రావాలనో, ఎట్లా రావాలనో, ఎంత ఆనందంగా రావాలో, మీరు ఎట్లా అనుభవించాలో మీ ఇంటి నిండా ఉంటాయి అవన్నీ. అది ఉండటం మనకు చేత కావట్లేదు. మన పరిమితుల్లో మనం ఆలోచించి ఇది నేను చేశాను, అది నేను చేశాను అని చెప్పేసి అహంకారము మమకారం పెంచుకొని ఏడుస్తూ కూర్చొని ఇంకా కింద పడిపోతున్నాం. ఇది సమస్య. అంటే ధ్యానం అనేది సంస్కారి చేస్తే పరమాత్మ వైపుకి వెళ్తాడు. ధ్యానం అనేది బలవంతుడు చేస్తే ఉన్నతికి వెళ్తాడు. బలహీనుడు చేస్తే వస్తురూపమైన కోరికల్లోకి వెళ్తాడు. అక్కడ మళ్ళీ మమకారం కర్మ పెంచుకోవడం తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతూ మళ్ళీ చక్రంలోకి ఉన్నతమ అధోగతి పాలవుతుంటాడు. ధ్యాన చక్రంలోకి కాదు, సంసార చక్రంలో నుండి అక్కడే ఉంటాడు. అంటే ఫస్ట్ ఫ్యాన్ కొనుక్కుంటాడు, తర్వాత ఏసీ అనుకుంటాడు, ఏసీలో ఆ కంపెనీ అనుకుంటాడు, లేకపోతే సెంట్రలైజ్ ఈ పెరుగుతూ వలయంలో చిక్కుంటూ. కారు కూడా అంతే, మారుతి కారు నుంచి మంచి కారు వరకు ఏదైనా సరే. ఈ యొక్క భౌతిక అవసరాల కోసం కంటే ధ్యానాన్ని అద్భుతంగా ఆధ్యాత్మిక కోణంలో ఆ పరమాత్మ పైన భ్రమణం చేస్తూ ఉంటే రావాల్సినవన్నీ వస్తాయి. ఇప్పుడు గురువులు కానీ పీఠాలు కానీ వాళ్ళు ₹1 కష్టపడి కానీ ఆటోమేటిక్గా వర్షం అనేది వచ్చి పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇది ఉదాహరణ అని చెప్పేసి చెప్తుంటే కూడా మన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు చూడండి, చిన్నజీయర్ స్వామి ఉన్నారు, మహిమం అతను వచ్చి అతనికి అయిపోయి ఎన్నో ఎకరాల్లో చేశారు. ఇప్పుడు పత్రిజీ గారు ఎవరెవరో ఏదో చేశారు, ఈ ఛానల్ రన్ అవుతుంది, ఎవరెవరో ఏదో చేశారు. ఇప్పుడు గురువులు ఉన్నారు, రామచంద్ర మిషన్ ఉంది, కొన్ని వంద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నది, సద్గురు వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఏంటి వీళ్ళందరూ కూడా ఏంటంటే తాము శ్రమ లేకుండా కేవలం తమ మనస్సును ఉన్నత శక్తి దగ్గర పెట్టేటట్టయితే తమ ఎనర్జీ తమ ఆరా పెంచుకుంటూ పోతే కొన్ని లక్షల కోట్ల మందికి వీళ్ళు మార్గం అవుతుంది. అందులో కాకుండా కేవలం సంపాదన అనే ఆర్థిక మార్గం ఒకటే చెప్పట్లేదండి. వ్యక్తి శక్తి అయిన సందర్భంలో నాయన ఎవరైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలో అయ్యర్సో, ధ్యాన మహాచక్రం ఫాలో అయ్యర్సో ఉన్నవాళ్ళు ఎవరైతే వాళ్ళ మూలాల వాళ్ళు ఒకరు ఈ పని చేయండి అని చెప్పేసి ఒక మాట అన్నారనుకోండి, ఆ క్షణం నుంచి మొదలుపెట్టేసి అందరూ చేసేస్తారండి. మరి ఎందుకు అంత శక్తి వచ్చింది వీళ్ళకు అంటే ఇంతమంది పెరుగుతున్నా కొద్దీ భక్తి మీద మమకారాలు పోతాయి వీళ్ళకు.
ఈ లోక వ్యవహారం మీద మమకారం కన్నా కూడా శూన్యం వైపు ఉంటారు వీళ్ళు ఎక్కువగా. శూన్యంలో ఉన్నటువంటి వాడు విస్తరించిన వాడు అని అర్థం. ఆకాశతత్వం లోపల విస్తరిస్తుంది. ఓ సాయిబాబా ఉన్నాడు, ఆయన పోయాడు, ఇవాళకి కూడా ఆయన మార్గమే మనకు కదా. ఆయన ఉన్నప్పుడు ఏం ఉద్ధరించాడే అంటే చినిగిన బట్టలు వేసుకొని తిరిగాడు, ఎక్కడొక్కడో అడుక్కొని తిన్నాడు, పోయాడు అని చెప్పేసి అని అంటాం. కానీ ఇవాళకి బాబా అంటే సార్ కళ్ళెమ్మడి నీళ్లు కార్చుకునేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. పుట్టపర్తి సాయిబాబా అనగానే తెలుగు దేవుడే ఒక రకంగా కొన్ని 135 దేశాల నుంచి వచ్చేసి ఆయన కోసం ఫాలోయర్స్ ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. అంటే ఏంటి ఇక్కడ జరిగేది అంటే వాళ్ళు మీరు ఇందాక అడిగినట్టుగా ఇది కావాలి, అది కావాలి, ఇట్లా పెరగాలి, అట్లా పెరగాలి అని చెప్పేసి చూడలే. వాళ్ళు మూలం దగ్గర ఉన్నారు. మూలశక్తి అంటున్నాను నేను. ఇది ఆధార శక్తి, మూలశక్తి, ఏదైనా పేరు మీరు శ్రీమాత అనండి, లేకుంటే మూలశక్తి అనండి, ఏదో ఒక పేరు పెట్టుకోండి. విశ్వశక్తి అనండి, పరాశక్తి అనండి, ఏదో పేరు. శక్తి అనేది మాత్రం కామన్. ఎనర్జీ, దిట్ షుడ్ బి ద ఎనర్జీ ఆర్ చైతన్యం. ఈ శక్తి దగ్గర వాళ్ళు ఉండి ఎంతసేపటికి దాని దృష్టిలోకి పెట్టుకొని ఉండేసరికి ఆ శక్తి ఈ శక్తిగా మారింది. అప్పుడు వీళ్ళు ఏమనుకోకర్లే, ఇది ఈ శరీరాన్ని భగవంతుడు వాడుకోవటం మొదలు పెడతాడు. ఉదాహరణకు పత్రి సార్ ఉన్నారు, మీ కారులో వద్దామని చెప్పేసి వస్తున్నాను ఆయన అన్నాడు. కారు నిండా దుమ్ము ఉంది, మీరు ఏం చేస్తారండి? కారును తుడుస్తారా, లేకుంటే మంచి క్లీన్ చేసుకొని సార్ రండి సార్ అంటారా? ఎట్లయితే కూర్చొని రాదా అని చెప్పేసి అని అనుకుంటామా? క్లీన్ చేస్తాం. పెద్ద మనిషి వచ్చి కూర్చుంటున్నాడంటే డెఫినెట్గా క్లీన్ అవుతాం కదా. మన ఇంటికి వస్తున్నాడంటే మన ఇంట్లో అన్ని అరేంజ్ చేసి రెడీగా ఉంచుతాం. ఆయన ఉత్తగా అట్లా కూర్చొని పోవచ్చు, కాఫీ తాగిపోవచ్చు, లేదా పాద నమస్కారం చేయించుకొని పోవచ్చు. కానీ భగవంతుడు అనేవాడు ఈ ఇంట్లోకి వస్తున్నాడంటే ఇది కారే. ఈ కారుని ఎంత క్లీన్ చేసి రెడీగా ఉండాలి మనం? ఇది చేయట్లేదు మనం. మనకు ఆ క్లెన్సింగ్ లేదు, మనం శుద్ధి చేసుకోవట్లే. రాని ఏం చేస్తాడు, ఉంటే ఉన్నాడు అంటే మన కనీసం ఆ వ్యక్తి పెద్ద వ్యక్తి అనే అవగాహనే జీవితంలో లేదు. మన ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా చుట్టమో పక్కమో మంచివాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంటే మన ఇంటిని శుద్ధం చేసుకుంటాం, మన వ్యవహారంతో శుద్ధం చేసుకుంటాం. ఆ 2 రోజుల పాటు చాలా జాగ్రత్తగా గడుపుతాం. ఓ పండుగ వస్తే చేసుకుంటున్నామండి మన ఇంట్లో. కృష్ణాష్టమి వచ్చిందో, లేకుంటే రామనవమి వచ్చిందో, లేకుంటే ఏదో దసరా పండుగ వచ్చిందో, దీపావళి వచ్చిందంటే ఇల్లంతా శుభ్రం చేస్తున్నామే. కానీ మన లోపల చైతన్యం అంతా ఒంటి నిండా నిండి ఉన్నదనే విషయం కూడా మనకు తెలియదు పుట్టినప్పటి నుంచి. ఈ సంస్కారం లేదు. మొట్టమొదటి మీరు అడిగినట్టుగా ఈ సంస్కారం తెలియాలంటే మొట్టమొదలు నన్ను నేను శుద్ధం చేసుకోవాలి. క్లెన్సింగ్ పార్ట్. నేను క్లీన్ అవుతున్నా కొద్దీ నాకు అసలు విషయం అవగాహనలోకి వస్తుంది. ఈ అవగాహన లేకుండా జీవితాలు గడిపేటటువంటి వాళ్ళే లోకంలో 98 నుంచి 99% ఉన్నారు. అంటే జీవితం అంటే అవగాహన లేదా? అస్సలు లేదండి. ఏవైనా పుట్టాము, పెరిగాము, బతికాము, చచ్చిపోయాము. కొన్ని కోట్ల మంది చచ్చిపోతున్నారు, కొన్ని కోట్ల మంది పుడుతున్నారు. ఒక పెద్ద వృక్షాన్ని దృష్టిలో పెట్టుకోండి, మహావృక్షాన్ని, పిల్లల మరి లాంటిది. మహావృక్షం అట్లా పాదుకొని పోయి ఉంటుంటే 100 ఆకులు పుడుతుంటాయి, పోతుంటాయి. కొన్ని విరిచేస్తాం, కొన్ని దానంతలు అయిపోతాయి. వాటి ఊడల కింద కొన్ని జీవులు బతుకుతుంటాయి. వాటి మీద ఆధారపడి కొన్ని వేల లక్షల జీవులు బతుకుతాయి. దాని కింద కొన్ని వేల మంది నీడని తీసుకుంటారు. దాని కొమ్మల మీద అవేంటివి పండ్లను తీసుకోవడానికే చాలా జీవులు వస్తాయి. కానీ ఆ చెట్టుకు సంబంధం లేదు, అవి వస్తుంటాయి, పోతుంటాయి. ఆ మూలాన్ని అర్థం చేసుకొని ఆ మూలం దగ్గరికి ఉండేటటువంటి వాళ్ళు అసలు లోకంలో ఉండటమే చాలా కష్టమవుతుంది. ఇప్పటి రోజుల్లోనైతే మరీ ఘోరంగా ఉన్నటువంటి విధానం ఏంటంటే, పిల్లలు ఉన్నారనుకోండి, మేము పాఠాలు చెప్తుంటాం కదా, మా పిహెచ్డి పిల్లలు, పీజీ పిల్లలు, ఎందుకనైనా నువ్వు పరిశోధన ఎందుకు చేస్తున్నావు, లేదా ఈ ఎంఏ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటే, ఫర్ ద సేక్ ఆఫ్ జాబ్ సార్ అంటాడు. అంటే నాలెడ్జ్ కోసం చేస్తున్నాను అనే పదం ఎవరి నోట్లన్నా వింటానేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంటాం. ఈ ఉద్యోగం ఎట్లయినా వస్తుంది సార్, ఉద్యోగాలు ఏముంది, డిగ్రీ అయిపోయిందంటే ఏదైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు, కానీ ఇది ఇష్టం సార్, దీన్ని చేస్తే ఇది చేస్తే ఫలానా ఉద్యోగం వస్తుంది కాబట్టి, ఇది చేస్తే ఫలానా తిండి వస్తుంది కాబట్టి చేస్తున్నాను అంటే, నీ పొట్ట కోసం మాత్రమే ఎప్పుడైతే ఆలోచన చేసావో పొట్ట కూడా ఎట్లయినా వస్తుంది. మనం బలహీనతలో ఉన్నామని అర్థం. పోనీ అది వచ్చింది, వచ్చేసిన తర్వాత నీ జీవితం మొత్తం అక్కడ స్టక్ కదా. ఇంకా నాకు కావాల్సింది వచ్చింది, నెలకింత శాలరీ వస్తుంది, తినడానికి తిండి ఉంది, గోల్ పెట్టుకొని గవర్నమెంట్ జాబ్ అని ఏదైనా కానీ టీచరో ఏదో కొట్టేశారు, అయిపోయింది. ఇంకా టీచర్ అయిపోయిన తర్వాత ఇంకా 50-40 ఏళ్ళు ఇంకా టీచర్ జాబే. అదే కాకుండా వ్యక్తి స్థాయి పెంచుకోవడం అనే పదానికి అర్థం ఏం పెట్టుకుంటున్నారు? ఈ పదాలండి పడికట్టు పదాలండి. మీరు బాగా మన ఛానల్లో చెప్పుకోవాలి. స్థాయి అన్నారనుకోండి, స్థాయి పెంచుకోవటం అంటే ఆర్థిక స్థాయి మాత్రమే స్థాయి అనుకుంటున్నాం. సామాజిక స్థాయి ఏది
అంటే వ్యక్తి ఎట్లా మారాలి? ఏరా రవి, ఏరా శాస్త్రి అని చెప్పేసి అని అనే వాళ్ళ దగ్గర నుంచి ఏమండి రవిశాస్త్రి గారు నమస్కారం అండి అని చెప్పేసి అని అనే పదం వరకు మనం ఎదిగితే ఇది స్థాయి అండి. మీరు అట్లా వెళ్తుంటే 10 మంది లేచి నమస్కారం చేస్తే ఇది స్థాయి. నిజమా కాదా? అది ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, వరై అరై దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి స్థితి నుంచి ఆ స్థాయి వరకు మనం ఎదిగితే ఈ జీవితంలో మనం సాధించినట్టు. మరి మనం ఆ మార్గంలో ఉన్నామా అండి? కాదు. నా కడుపు నేను నిడితే చాలు. ఈ స్థాయి అనగానే ఆర్థిక స్థాయి పెంచుకుంటూ పోతేనే నాకు గుర్తింపు అనేటటువంటి ఒక బలహీనమైన వాతావరణం ప్రస్తుతం మొత్తం వాతావరణం ఉంది. ఇదంతా కాదు. ఆర్థిక స్థాయి, సామాజిక స్థాయి, మానసిక స్థాయి, ఇవన్నీ దాటిన తర్వాత ఆత్మిక స్థాయి అని ఒకటి ఉంటుంది. ఆ స్థాయికి చేరితే కానీ మనం ఆత్మిక స్థాయికి చేరాలి. దానికి మానసిక స్థాయిలో మనం పరిపూర్ణత, శుభ్రం ఏర్పడాలి. దీనికి కావాల్సింది శారీరక మానసిక శుద్ధి. తాను సంపాదించే దాంట్లో నుంచి ఇది నాది కాదు, ఇది భగవంతుడిచ్చిన బుర్ర, భగవంతుడిచ్చిన దేహంతో సంపాదిస్తుందే తప్ప. ఇప్పుడు ఈ ఛానల్లో రికార్డ్ చేస్తున్నటువంటి బాబు ఉన్నాడు. ఆయనకు సంపాదించే విధానం ఏమిటి అంటే ఈ విద్య ఆయనకు వచ్చింది. ఏంటి? కెమెరా ద్వారా షూట్ చేసేటువంటి విధానం వచ్చింది. అంటే నాకు వచ్చింది అనుకుంటే అహంకారం. ఈ శరీరానికి మరి చాలామందికి తెలియనటువంటి ఒక యోగ్యత భగవంతుడు ఇచ్చాడు. మీకు రాదు, నాకు రాదు. అది వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ హీఈస్ పర్ఫెక్ట్. వెన్ ఎవర్ హీఈస్ పర్ఫెక్ట్, డెఫినెట్లీ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప విద్య ఇది. ఆ గొప్ప విద్య భగవద్దత్తం అని చెప్పేసి భావన ఉండకుండా ఇది నాకు వచ్చిందంటే అహంకారం, భగవంతునికి ఇచ్చాడంటే అహం. ఆయన ఇచ్చిన దాన్ని కనుక ఆయనకి ఇచ్చాడు, నాకు ఈ దేహం అనుకుంటే దీని ద్వారా సంపాదించినప్పుడు ఎంతో కొంత ఈ ధనము మొత్తం ఎట్లవుతుంది? ఆయనకు అది ఇచ్చింది, అసలు ఈ దేహం మీదకి ఇచ్చింది. కాబట్టి కొంత నువ్వు తీసుకో అని చెప్పేసి ఈ లోకానికి మళ్ళీ వినియోగపడటం అనేది ఉంది చూశారు. అది తాను చేసేటటువంటి ప్రతిక్రియ. ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే వ్యక్తి శక్తిగా మారతాడు తప్పనిసరిగా. ఈయన ఇప్పుడు పనిచేసే స్థాయి నుంచి తాను చేసే పని కన్నా తన కింద ఒక 100 మంది తయారయ్యేటువంటి ఒక పెద్ద కంపెనీలో ఆయన గొప్ప కెమెరామెన్గా మారిపోతాడు. అట్లా కాకుండా ఈ మాత్రం బతికితే చాలు, ఇంతే చాలు, ఈ చాలుతో వచ్చిందండి సమస్య. భగవంతుడు ఇస్తా అంటే చాలు చాలు అంటాడు. ఇంతే చాలు అని చెప్పేసి అని అనుకున్నాం అనుకోండి, వీఆర్ ఫర్ దిస్ మచ్ అనుకుంటే భక్తి పరిమితుడైపోతున్నాడు. అసలే పరిమితంతో దేహం ఇంతకన్నా పెద్దది కాదు కదా ఇది. ఇంకా మనం ఏమన్నా వామనం నుంచి అదేంటి విశ్వరూపాన్ని అయితే పొందట్లేదు కదా. ఇంతింతయ్యి, ఒడుడింతయ్యి, మరియు దానింతయ్యి అని చెప్పేసి చెప్పే పరిస్థితులు లేం కదా. మరి అటువంటి సందర్భం లోపల ఇంకా వామరణం అవుతున్నాం, ఇంకా మరుగుజ్జరం అవుతున్నాం. ఈ మరుగుజ్జుతనం నుంచి వ్యక్తిని విశ్వవ్యాపం చేయాలి. విశాలత్వం అనేది రావాలంటే థాట్లోనే లేదు, మనకు మన ఆలోచన విధానంలోనే లేదు. అందుకనే అన్నాను స్థాయి స్థాయి అంటుంటే ఆలోచన లోపల స్థాయి ఎక్కడ అంటే కేవలం ఈ మారుతి కారు నుంచి కొంచెం ఇంకో పై కారు కొనుక్కోవటం, ఈ కారులోనే స్థాయి, లేదా చిన్న ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడం అనేది స్థాయి. ఆర్థిక స్థాయిలు మహా అయితే కుటుంబంలో వరకు ఏదో సామాజిక స్థాయిలు తప్పితే అది కూడా ఇప్పుడు లేదు. ఇంకోటి ఏంటంటే ఆర్థిక స్థాయి కోసం సామాజిక స్థాయిని కూడా వదులుకోవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. చాలామంది సిద్ధపడుతున్నారు. తన హోదాను, గౌరవాన్ని, తనకి ఇంతకుముందు ఉండేటువంటి రెస్పెక్ట్ని అంతా కూడా పోగొట్టుకొని డబ్బు వస్తుంది కదా అని వెళ్ళిపోతారు. డబ్బు వస్తే స్థాయి అనే భావన. ఎందుకంటే దేహానికి సుఖం వస్తుంది డబ్బు వస్తే, కానీ సుఖం వస్తుందని భ్రమ వీళ్ళది. ₹1,00,00,000 పక్కన కనపడుతున్నాయి, పెరాలసిస్ వచ్చి ఉన్నాడు, ఏం చేస్తారండి? ఇంటి నిండా బియ్యం బస్తాలు ఉన్నాయి, షుగర్ వచ్చింది, ఏం చేస్తాడు? తినగలడా కదా? అదే బియ్యం బస్తా 1,000 మందికి పంచుకున్నాడు అనుకోండి, ఆనందం పొందచ్చు. అందుకని తన కోసం తాను ఆలోచించుకునేటటువంటి స్థాయి నుంచి లోకం కోసం ఆలోచించే స్థాయికి ఎదగటం అనే స్థాయి. ఈ స్థాయి లోపల మనకు కావాలంటే ఏంటంటే ఈ దేహము పరిపూర్ణంగా ఈ కారును క్లీన్ చేసి ఉంటే ఆ భగవంతుడు అనేవాడు దీంట్లో కూర్చున్నాడనే భావన ఏర్పడుతుంది. మన దేహం అనేటటువంటిది ఒక కారు, మన మనస్సు అనేది ఒక డ్రైవరు, దాని లోపల వెనక సీట్లో చక్కగా కూర్చున్నవాడు మన ఆత్మ. ఆ ఆత్మ కూర్చున్నాడన్న భావన వానికి ఏర్పడే ఆ మనస్సు వానికి తెలుసుకొని ఆయన ఎక్కడి బొమ్మంటే అక్కడికి పోవడం అనేది వాడి ధర్మం. వాడు అక్కడికి పోవట్లే, వాడి కారు వాడి చేతిలో ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు. వెనక కూడా కూర్చున్నాడన్న విషయం కూడా వాడికి తెలియట్లే, మర్చిపోయాడు. రోడ్డు మీద ఎవడో ఓడిపోతుంటే ఆపుతున్నాడు, వాడు 50,000 20,000 ఇస్తే తీసుకున్నాడు. వీడు ఒక్కడే కనుక పట్టించుకునేటట్టయితే వీడు ₹10,000 ఇస్తాడు పర్ డే. హాయిగా ఎంజాయ్ చేయరా అని చెప్పేసి ఆయన అన్నిటికీ ఫ్రీ ఇస్తాడు. వీడిని పట్టించుకోకుండా వీనికి జ్ఞానమే లేదు. నేను అందుకే అంటున్నాను, డ్రైవర్కు ఓనర్ వెనక కూర్చున్నాడనే జ్ఞానం కూడా లేకుండా ఇప్పుడు ఈ జీవితాలు నడుస్తున్నాయి. ఆ జీవితం నడుస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద పోతున్న ప్రతివాడు కూడా కామం, క్రోధం, లోభం, మోహం అన్నీ కూడా ఇంటికి తెచ్చుకొని కూర్చోబెడుతున్నాడు ఈ కారులో. ఈ కారులో కూర్చోబెట్టిన తర్వాత కొంతసేపు పోయిన తర్వాత కారు నిండిపోతుంది కదా. ఓనర్ ఎక్కడ కూర్చోని అర్థం కావట్లే.
ఓనర్ ఏం చేస్తాడు, చూసి 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 తను కూర్చోవడానికి ప్లేస్ లేదు, వాడికి నేను ఉన్నానని కూడా తెలియట్లేదు. వాడిని వదిలిపెట్టి నన్నే కనుక దృష్టిలో పెట్టుకునేటట్టయితే వాడు ఎక్కడికి పోతే అక్కడ వాడికి ఏం కావాలంటే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఓనర్ ఎదురు చూస్తున్నాడు. చివరికి వాడే అజ్ఞానంతో ఏం చేస్తున్నాడు, మనసు అనే మాయ వాడికి తెలియకుండా అన్నింటినీ లోపల నింపేసరికి ఈ ఓనర్కు ప్లేస్ సరిపోక డోర్ తీసుకొని దిగిపోతున్నాడు. ఎప్పుడైతే డోర్ తీసుకొని దిగిపోయాడో ఇంకా లోపల కూర్చున్న వాడికి శక్తి ఎక్కడిది, కారు లేదు, డ్రైవరు లేడు, అయిపోయింది, ఇంకా జీవితం అయిపోయింది. మళ్ళీ పుట్టుక మళ్ళీ పెరుగుతారు. జనన మరణాలని చాలా కారు, డ్రైవరు, ఆత్మని చాలా బాగా చెప్పారు. అసలుకి ఈ యొక్క ప్రయాణంలో శక్తిగానే ఒక్కటి సంపాదించుకోవడం నేర్చుకుంటే, ఆ శక్తిని పట్టుకోవడం నేర్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అనే విషయాన్ని మీరు అనే ధ్యానం కూడా అదే కదండి. ధీ యొక్క ప్రయాణం ధ్యానం. ధీ అంటే మనస్సు, మీ మనస్సు యొక్క ప్రయాణమే ధ్యానం, అందుకే ధీ యానం. ఆ ప్రయాణం అనేటటువంటి టువర్డ్స్ ఎటు. ఇప్పుడు ఇది మనసు అనుకుందాం ఉదాహరణకు, ఇది మనస్సు అనుకునేటట్టయితే మనసు ఎప్పటికి కిందికి జారి ఈ పంచేంద్రియాల వైపే వెళుతూ ఉంటుంది. ఈ కోరికలు తీరుతూ ఉంటాయి, ఈ చేతులతో చేతలన్నీ చేస్తాం. కానీ ఇదే ఇక్కడ ఆత్మ ఉంది. ఈ మనసు ఇక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టపడాలి పైకి. ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఇది పైకి వెళితే, కష్టపడి వెళితే ఇక్కడ అద్భుతంగా ఈ మూలం, ఈ చేతులకు మూలం ఇక్కడ ఉంది అనుకుంటే ఈ మూలాన్ని పట్టుకొని వేలాడాలి ఇక్కడ ఉన్నవాడు. కానీ వీడేం చేస్తున్నాడు, ఇక్కడికి వెళ్తే చాలా హాయిగా ఉంది, దీంతో అన్ని రుచి చూడొచ్చు, మాట్లాడచ్చు, చేయొచ్చు, చేతల మీద దృష్టి పెట్టేశాడు. ఈ 5 ఇంద్రియాలు 5 వేళ్లతో హాయిగా ఉన్నాయి. వీటి వైపు వచ్చేస్తున్నది ఈ మనసు, వీడిని మర్చిపోయాడు. కానీ ఇక్కడ దిగితే ఇవన్నీ పనిచేయవని వాడికి తెలియట్లేదు. మెయిన్ అటాచ్మెంట్ ఇక్కడ ఉంది అనే విషయం వీడికి తెలిస్తే వీడిపై ఇక్కడనే కూర్చుంటాడు. కానీ వీడికి తెలియదు. మొట్టమొదలు తెలిసినా ఇంత పైకి వెళ్ళాలి కదా, కష్టపడాలి కదా. ఇది జారటం ఈజీ, మనకు జారుడు ఇష్టపడుతున్నాం తప్ప, మీరు ఇందాక అన్నారు వ్యక్తి స్థాయి డౌన్, జారి ఈ కొంచెం సేపు పొందే ఈ పంచేంద్రియ సౌఖ్యాదుల వైపు వెళ్ళి ఆ కొంచెం సుఖమే జీవితంలో సౌఖ్యం అనుకొని ఇదే జీవితంగా కొనసాగిస్తున్నాను తప్ప, కష్టపడి పైకి వెళ్ళి మూలశక్తిగా నేను మారాలి, నేను ఆధారంగా మారాలి, కొన్ని లక్షల మందికి వినియోగపడాలి అనిపించేటటువంటి ఒక భావనను మనం దూరం చేసుకున్నాం. ఈ భావన దూరం చేసుకున్న తర్వాత వచ్చిన సమస్యలే ఇవన్నీ కూడా. అందుకే ఇందాకన్నా 98-99% మందికి ఈ భావనే లేదండి. మిగిలిన 1-2%. ఇంకోటి ఏంటంటే మనిషికి రోజులో 65,000 ఆలోచనలు వస్తాయనేది ఒక సైంటిఫిక్ అవుట్లుక్ అబ్జర్వేషన్. దీంట్లో 96% ఏమో రిపీటెడ్ థాట్స్ అంటాం. మన చిత్తం నుంచి వచ్చేటువంటి రిపీటెడ్ థాట్స్. ఈ రిపీటెడ్ థాట్స్ వచ్చేయడం వల్ల ఈ 65,000 ఆలోచనల లోపల విపరీతంగా మళ్ళీ మళ్ళీ అవే రావటం, అప్పటిదే రావటం, ఇప్పటిదే రావటం, నిన్నటిది రావటం, మొన్నటిది రావటం, ఇవే జరిగిపోతాయి. మనిషి జనరల్గా ఆలోచించేది నిన్నటి గురించి, రేపటి గురించి, ఇవాళ గురించి మర్చిపోతాడు. నిన్నట్లో ఉన్న బతుకుతాడు కొంతమంది, రేపట్లో ఉన్న బతుకుతారు. రేపట్లో ఉంటుందో అని భయం, నిన్నట్లా జరిగింది మళ్ళీ ఏమి జరుగుతుందో అని ఒక భయం. నిన్న జరిగినట్టే మళ్ళీ జరగాలనుకుంటాడు తప్ప నిన్నటికన్నా గొప్పగా జరగాలని చెప్పేసి కోరుకోవాలి కదా, అదేంత ఏం లేదు. ఈ 2 రోజుల్లో ఉంటున్నాడు కానీ ఈ క్షణానికి నేను ఎక్కడ ఉన్నాను అంటే నిన్న కానీ రేపట్లో కానీ ఉన్నాను. కానీ ఈ క్షణాన్ని నేను భగవంతునితో గడపాలి కదా, ఇది మర్చిపోయాను నేను. ఒకవేళ ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా ఒక జపము, ఒక ధ్యానము చేసుకుంటూ ఈ రోజు మొత్తాన్ని నేను ఇంకొక చోట గడపను అని చెప్పేసి మొదలు పెడితే 1 గంట, 2 గంటలు, 4 గంటలు, 6 గంటల నుంచి 24 గంటలు పోతే ఒక రోజు మొత్తం నువ్వు భగవంతునితో ఉన్నవాడు అవుతావు, శక్తితో ఉన్నవాడు అవుతావు. మీ కుండలో నీళ్లు పోయటం ఇంపార్టెంటా, కుండ కింద ఉండేటువంటి రంధ్రాల్లో నుంచి నీళ్లు పోవటం ఇంపార్టెంటా? ఇంద్రియాల ద్వారా, కోరికల ద్వారా వచ్చేటటువంటిదంతా కూడా నీళ్ళ ద్వారా వెళ్ళిపోతున్నాయంటే మీ ఎనర్జీ మొత్తం లాస్ అవుతుందని అర్థం. మీరు దాంట్లో నీళ్లు పోయటం అంటే ఖచ్చితంగా మీరు మూలశక్తి దగ్గర ఉన్నారు అని అర్థం. మూలశక్తి దగ్గర ఉండే ప్రయత్నం చేద్దాం, నీళ్లు పోగొట్టుకోవద్దు. మూలశక్తి దగ్గర ఉండాలి అనుకునేటట్టయితే ఈ ఆలోచనలో 65,000 ఆలోచనలు ఆలోచించుకుంటూ కూర్చునే బదులు ఈ సమయం అంతా కూడా మీరు జపం రూపమా, ధ్యానం రూపమా, ఏదో రూపంలో భగవంతుని యొక్క శక్తితో మమేకమయ్యి కనుక ఉండేటట్టయితే భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు అని ఉదాహరణ చెప్తున్నాను. దానిలాగా మన మనస్సు కూడా మనకన్నా గొప్ప శక్తి, మూలశక్తి, ఆధార శక్తి దగ్గర మనం ఉండే ప్రయత్నం చేస్తే దానికి మీరు రూపం పెట్టుకుంటే పెట్టుకోండి. నేను బేసిక్ లెవెల్లో నేను రూపాన్ని చూస్తేనే నాకు ధ్యానం కుదురుతుంది, మొదలు రూపం పెట్టుకోండి. కళ్ళు మూసుకొని అది రూపాతీతంగా మారండి. కాలక్రమం లోపల ఏదైనా పర్వాలేదు. ఒక వెలుగుతోని దృష్టి పెట్టుకోండి, ఆ వెలుగు నుంచి అపరిమిత వెలుగుకి వెళ్ళిపోతాం. కానీ ఏదో ఒక ఆధారం చేసుకొని మొదలుపెట్టి మొత్తానికి ఆ శక్తితోనే నువ్వు కనుక కలిసి ఉండటం మొదలు పెడితే నువ్వు అద్భుతాన్ని సృష్టించగలవు ప్రపంచం లోపల. నువ్వు అడిగేటటువంటి 100 రూపాయలు, 200 రూపాయలు ఏదో అరెకరం, పావెకరం రాదు అక్కడ.
భూమి అంతా నీకే వస్తుంది, నువ్వు దాని మీద ఆధిపత్యం పొందగలిగే శక్తి వస్తుంది. సీఎం నా దగ్గర నాకు ఉద్యోగం వస్తే బాగుండు కాదు, సీఎం నీ మాట వినే స్థాయికి వస్తాడు. ఏది గొప్ప? అంతే కదా. నా దగ్గరకు వచ్చేసి సలహా తీసుకొని ఆయన పోయే గొప్పనా, లేకపోయేటట్టయితే నేను అక్కడ పోయి సార్ నాకు ఉద్యోగం ఏంటంటే గొప్పనా? ఇది బలహీనుడి పని, అది బలవంతుని పని. బలవంతుడిగా మనం మారమంటాం. చాలా మంచి ఎగ్జాంపుల్. సీఎంకే సలహాదారుడిగా ఉంటాం, రాజుకి గురువుగా రాజగురువుగా ఉండటం, లేకపోతే రాజు దగ్గర పోయి నాకేదో మీరు వేస్తే నేను బతికేస్తానంటాం. రాజగురువుకి వెళ్ళే మార్గమే మూలశక్తితో మనం ఉండటం. మూలశక్తితో మనం ఉంటాం. చాలా అద్భుతంగా అండి, అద్భుతంగా ఈ 1 అవర్ మన చర్చా వేదిక చాలా అద్భుతంగా జరిగింది. మరొక్కసారి కొన్ని పదాలు తీసుకొని ఆ పదాలని ఈరోజు కర్మ అనే ఒక పదం నుంచి సంస్కారం, సంస్కృతి, అక్కడి నుంచి మూలశక్తి, మూల స్థితి, భగవంతుడు, ఆ తర్వాత శుద్ధి కావడం, శుద్ధి అయిన తర్వాత ఈ యొక్క శరీరంలో ఆత్మ ఉన్నాడు, ఆ యొక్క భగవంతుడు ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు అని గుర్తెరిగి ఉంటాం. దాంతో వారి యొక్క స్థితిలో వచ్చే మార్పుల గురించి చాలా వారి భౌతిక స్థితి, ఆర్థిక స్థితిగతులు మీదనే దృష్టి కాకుండా అలాగే మానసిక స్థితి పెరగాలి, అలాగే సామాజిక స్థితి పెరగాలి. ఇవన్నీ విషయాల్ని చాలా కులంకషంగా యోగి ధ్యాని యొక్క స్థితి, సామాజిక స్థితి పెరుగుతుంది, ఆర్థిక స్థితి పెరుగుతుంది, అన్ని స్థితుల్లో మార్పు వస్తుంది. ఆ నిజమైన స్థితి ఆ మూలశక్తితో పట్టుకోవడం అనేది ముఖ్యమని చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం. ఇప్పటి వరకు కమలాకర శర్మ గారితో మనం అద్భుతమైన చర్చావేదిక జరుపుకున్నాం. మరొక్కసారి వారితో అనేక విషయాలపైన మరొక్కసారి వారితో సజ్జన సాంగత్యం చేద్దాం. అప్పటి వరకు సెలవు.